ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కథనాదౌ న నిర్బంధః శృంఖలాబద్ధదేహవత్ కిం త్వనంతేతి హాసాద్యైః వినోదో నాట్యవద్ధియః. వ్యక్తి తన జీవితంలో ఎంతెంతగా శ్రమించి ఎన్నెన్ని పొందినా అవన్నీ దుఃఖాన్నే మిగులుస్తూ ఉంటాయి కనుక అసంతృప్తిని హృదయంలో నిక్షిప్తం చేస్తూ ఉంటాయి కనుక మోక్షాన్ని పొందినప్పుడే మనిషి నిరవధికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు. ఇది స్వరూపానుభూతి, అద్వైతానుభూతి. కాబట్టి మోక్షం అనేది సాధ్యాల్లో మనం ఏది పొందాలి, దానికి సాధన ఏంటి అన్నప్పుడు అనేకమైనటువంటి సాధ్యాలు ఉన్నాయి. తత్సంబంధమైనటువంటి సాధనలు కూడా భిన్నంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు దేనినైతే పొందాలనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించిన సాధనల్ని ఆచరిస్తూ పోతారు. కానీ ఇవన్నీ దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి కనుక ప్లీజ్ అనంతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అనుకునేటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందితే తప్ప ఇంకొక విధంగా దుఃఖరహిత స్థితి, ఆనంద ప్రాప్తి. కాబట్టి మోక్షాన్ని అందరూ పొందాలి. కానీ మోక్షాన్ని పొందడం అనేటువంటిది అంత సులభమా? అందరికీ అవసరమే, అందరికీ అవసరం. అదొక్కటే పొందాలి. అందుకని పరమ పురుషార్థమైంది. మనుషులు ప్రయత్నించి పొందవలసింది పురుషార్థమైతే ధర్మార్థ కామాల్ని పక్కకు నెట్టేసి పరమ పురుషార్థంగా మోక్షం శోభిస్తుంది. కానీ మోక్షం అనేటువంటిది అందరికీ వచ్చి తీరాలి. ఇప్పుడు కాకపోయినా 1000 జన్మలు ఎత్తిన మోక్షం వచ్చి తీరాల్సిందే. మోక్షం వస్తేనే వాడికి సుఖం. వాడు పోస్ట్ పోన్ చేసుకుంటే వాడి దురదృష్టం మనకేం సంబంధం లేదు. కానీ ఇటువంటి మోక్షం సర్వులకు, సర్వకాలాలకు, సర్వదేశాలకు అందరికీ సంబంధించిన ఈ మోక్షం పొందడాన్ని దీన్ని అంత తేలికైనటువంటి విషయమా? ఇది అంత సులభంగా దీన్ని పొందే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే బంధ విముక్తి ఎంత కష్టమో, ఈ బంధ విముక్తికి సహకరించేటువంటి శాస్త్ర జ్ఞానాన్ని సముపార్జించుకోవడం అంత కష్టం. ఎందుకంటే మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం వస్తే కానీ నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది శాస్త్రానికి పరిమితమైంది కనుక, శాస్త్రం ప్రమాణమైంది కనుక జ్ఞానం విషయంలో కనుక మోక్షం కలగాలి అంటే బంధ విముక్తి జరగాలి. బంధ విముక్తి జరగాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే శాస్త్రాధ్యయనం పూర్ణంగా ఉండాలి, సుష్ఠుగా జరగాలి, చక్కగా అర్థం కావాలి. శాస్త్రావగాహన లేకుండా జ్ఞానం కలిగే అవకాశం లేనే లేదు. బాగా అర్థం. అందువల్ల ప్రమాణమైంది, ప్రమాకరణం
ప్రమాణం అని. కాబట్టి దీన్ని పొందాలి, కానీ పొందడం అనేటువంటిది అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎవరికి సులభ సాధ్యమైన విషయం కాదు అని ప్రశ్న పడితే, ఎవడైతే శాస్త్రాన్ని అర్థం చేసుకోలేడో వాడికి సులభ సాధ్యం కాదు. అంతేనా? ఒకవేళ అర్థమైపోయిందనుకో, అంతకన్నా మించిన సులభమైనటువంటి విషయం లేదు. ఇంత సంక్లిష్టమైనటువంటి విషయం గురు శిష్యుల మధ్య బోధ రూపంలో సాగుతూ ఉంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇదేం లెక్చరింగ్ కాదు, ఉపన్యాసాలు ఇవ్వడము, ప్రబోధాలు చేయడం కాదు. ఇంత విషయం ఆ జ్ఞాన సముపార్జనలో శిష్యుడికి, జ్ఞానాన్ని అందించడంలో గురువుకి, వీళ్ళిద్దరి మధ్య అంత నడుస్తూ ఉంది. అదే బోధ. కనుక బోధ అర్థం కావడం అనేటువంటిది బోధనా విధి మీద ఆధారపడి ఉంది. కనుక అర్థం చేసుకోలేని వారికి బంధ విముక్తి దొరకదు. అర్థమైందనుకో, ఇంక బంధ విముక్తి అనే క్వశ్చన్ ఏం అర్థం కావాలి? శాస్త్రం. ఏ శాస్త్రం? వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లోనే ఉంది జ్ఞానం, ఇంకెక్కర్లేదు. మరి ఉపనిషత్తులు అందరూ అర్థం చేసుకోగలరా? చేసుకునే అవకాశం లేదు. మరి అర్థం కాలేదని వదిలేస్తే వాళ్ళు తరించే అవకాశం ఉందా? అందరికీ అర్థమయ్యే స్థాయి కాదు. ఒకవేళ సద్గురువుగా ఉండేటువంటి వ్యక్తి బోధనా విధి తెలిసి చెప్పినా అందరికీ అర్థమయ్యే విషయం కాదంత తేలిగ్గా. అర్థం కాలేదనుకో, ఇంకా వాళ్ళ జీవితంలో జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం లేదంటే మోక్షం లేదని అర్థం. ఆ జీవితం అన్యాయం అయిపోయిందని అర్థం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పశుపక్షాదులు పుట్టి చచ్చిపోవడానికి, మనిషి పుట్టి చచ్చిపోవడానికి నో డిఫరెన్స్ ఎట్ ఆల్, జ్ఞానం లేనప్పుడు. కాబట్టి వాళ్ళ జ్ఞానం కలిగే అవకాశం లేనే లేదు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే తీరాలి. అక్కడ కథనాదౌ న నిర్బంధ శృంఖలాబద్ధ దేహవత్. అది అయ్యా కథనాదౌ తచ్చింతనం తత్కథనం. భగవంతుడికి సంబంధించిన కథలు వచ్చాయి చూసారా? వాస్తవానికి ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానానికి కథలకి సంబంధం లేదనిపిస్తుంది. కానీ ఉపనిషత్తులు ఏ జ్ఞానాన్ని అయితే మనకు అందిస్తూ ఉన్నాయో అవి కథల ద్వారా కూడా మనకు అందుతాయి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వాటి మధ్య ఏ విధమైనటువంటి అంతరం లేదు, భేదం లేదు. అందువలనే శృతి స్మృతి పురాణానాం ఆలయం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని శంకరుల వారిని అనడానికి కారణం అదే. కాబట్టి స్మృతులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు? స్మృతులు, భగవద్గీత మొదలైనటువంటి స్మృతులకు అంతే ప్రాధాన్యత. అలాగే పురాణాలకు అంతే ప్రాధాన్యత. కానీ అక్కడ మనకు సాలిడ్గా దొరికిపోతుంది జ్ఞానం. ఏది? ఉపనిషత్తుల్లో. దాన్ని అందుకునేటువంటి శక్తి లేని వాళ్ళు ఉండాలనుకోండి, అటువంటి వాళ్ళ కోసం ఈ కథనాదులు వచ్చాయి. ఈ విషయంలో లేదండి, జ్ఞానం పొందాలంటే ఆత్మజ్ఞానమే గనక, బ్రహ్మాత్మ జ్ఞానమే గనక, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలగడమే ప్రధానం కనుక, అది తప్ప రెండొక మార్గం లేదు గనక ఇవి కాదు అనే నిర్బంధం లేదు. దట్ ఈస్ ద పాయింట్. కథనాదౌ, కథనాదుల యందు న నిర్బంధ. కనుక ఉపనిషత్తుల్నే అధ్యయనం చేయాలి. ఎస్, అయ్యే కావాలి. వీటిని వద్దు అనడానికి నా నిర్బంధ. నిర్బంధ నా ఎలాగూ కథం? శృంఖలాబద్ధ దేహవత్. శృంఖల అంటే సంకెళ్ళు, బద్ధ అంటే సంకెళ్లతో బంధింపబడినటువంటి దేహవత్, శరీరవత్. కాబట్టి దేహం ఏదైతే ఉందో దీన్ని గనక సంకెళ్లతో గనక కట్టేస్తే దట్ కెనాట్ మూవ్. ఇట్లా అనలేడు, చెయ్యి ఇట్లా అనలేడు, తినలేడు. ఎందుకంటే శృంఖలలు సంఖ్యలతో బంధించేసి ఉన్నారు కనుక. కాబట్టి సంఖ్యలతో బంధించిన వాడు ఎట్లాగైతే కదిలేందుకు అవకాశం లేదో ఆ విధంగా దేహవత్, శృంఖలాబద్ధ దేహవత్, సంఖ్యలతో బంధించినటువంటి దేహాలలాగా కదలకుండా నాకు ఉపనిషత్తులే కావాలి, ఉపనిషత్తు జ్ఞానమే కావాలి అని అనుకోవడానికి ఆ నిర్బంధం లేదు. శృంఖలాబద్ధ దేహవత్ నిర్బంధ నాస్తి. ఎవరికి? అది పాయింట్.
ఎవడైతే ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు వాడికి. ఉపనిషత్తులను అర్థం చేసుకోగలిగాడు అనుకోండి, సద్గురువు లభ్యమై బోధించగలిగితే వీడికి సంస్కారం ఉండి వీడి పిచ్చి నోషన్స్ అన్నీ లేకుండా అర్థం చేసుకోగలిగితే, గురువు ఇచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకోగలిగితే ఆ వ్యక్తికి సమస్య లేదు. అది అర్థం కానప్పుడు కథనాదౌ న నిర్బంధ శృంఖలాబద్ధ దేహవత్ కిం తు. అది ఎందుకంటే అనంతేతిహాసాద్యై అనంత ఇతిహాసాద్యై వినోద ధియ వినోద నాట్యవత్. నాట్యవత్ ధియ, ధియ అంటే బుద్ధికి, నాట్యవత్ వినోద. కాబట్టి నాట్యం అన్నప్పుడు మనం చెప్పాను మీకు, నాట్య కళలు అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చూసేటువంటి సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. డ్రామాలు కావచ్చు, డాన్సెస్ కావచ్చు. కాబట్టి లలిత కళలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కనుక ఒక జటిలమైనటువంటి గ్రంథాన్ని గురించి ప్రవచించేటప్పుడు విషయాన్ని అది వినాలంటే ఒక దశలో జటిలంగా ఉందంటే బోరుగా ఉంది అనొచ్చు. కానీ ఒక కళని ఎంజాయ్ చేయడానికి, ఒక నాట్యాన్ని, ఒక డాన్స్ని, ఒక పాటను వినడానికి, ఒక నృత్యాన్ని తిలకించడానికి ఎట్లా ఉంటుంది? అది వినోదం. అందుకని వినోద కార్యక్రమాలు అవన్నీ కూడా. ఇది విజ్ఞాన కార్యక్రమం. ఉపనిషత్తు జ్ఞానం అనేది విజ్ఞానం, కేవలం విజ్ఞాన కార్యక్రమం. దాన్ని అందుకోలేనటువంటి వాడికి కథాదులు ఉపకరిస్తాయి. ఏవేవి? ఇతిహాసాద్యై. రామాయణ భారతాది అది ఇతిహాసాలంటే అంటే ఇలా జరిగినవి అని చెప్పేటువంటిది. ఇతి హా ఆసా ఈ విధంగా జరిగింది అనేటువంటి గతంలో జరిగినటువంటి విషయాలని బోధించేటువంటి దాన్ని ఇతిహాసము అంటారు. కాబట్టి ఇతిహాసాలు మనకు రామాయణ భారతాది గాథలు ఏవైతే ఉన్నాయో ఇవి వినడం వల్ల కూడా వాళ్ళకి ధియ బుద్ధి వినోద నాట్యవత్ వినోద. నాట్యాన్ని చూసినట్టుగా ఈ జటిలమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను అర్థం చేసుకోలేనటువంటి సామాన్యులు కూడాను ఆ తత్వ రహస్యాల్ని ఈ కథనాదుల ద్వారా అర్థం చేసుకునేటువంటిది అవకాశం ఉంది గనక కథనాదౌ న నిర్బంధ శృంఖలాబద్ధ దేహవత్ ఇత్యర్థ. అనంత ఇతిహాసాద్యై. చూడండి, అసంఖ్యాకంగా ఉన్నాయి మనకు. ఇప్పుడు పురాణాలంతా అవే. నువ్వు ఏ పురాణం పట్టుకున్నా ఉపనిషత్తు జ్ఞానమే ఉంటుంది. భారతం విన్నాం ఉపనిషత్తే, రామాయణం విన్నాం ఉపనిషత్తే. కాకపోతే సామాన్యుడు గ్రహించలేడు కదా. ఆ కథలు ఎవరైతే చెబుతారో పరస్పరం బోధయంత కథయంత వాళ్ళు సత్యం తెలిసి బోధిస్తారు. అప్పుడు వీళ్ళు డైరెక్ట్గా అందుకోలేనటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని, అగ్ని లాంటి పవిత్రమైన ఆ జ్ఞానాన్ని పరోక్షంగా ఈ కథల ద్వారా గ్రహిస్తూ పోతారు. అలా గ్రహిస్తూ పోవడంలో వాళ్ళల్లో వినోదం వస్తుంది. వినోదం వచ్చి ఉత్సుకత వస్తుంది, ఆసక్తి వస్తుంది, అవధానం పెరుగుతుంది. ఒక దశలో ఇది పెరిగి ఎందుకంటే ఒక శాస్త్రాన్ని వింటూ ఉంటే మనిషి వినేసి లేచిపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఒక భగవత్ కథ వినేటప్పుడు ఆ కథ యందు మనిషికి తన్మయత్వం రావాలి. ఆ కథ యొక్క ఆసక్తి మనిషికి తెలిసి రావాలి. శాస్త్రం వింటూ ఉంటే ఆ అనుభూతి కోసం పరితపించాలి. అది చెప్పేవాడి మీద ఆధారపడింది. చెప్పేవాడు సరిగా చెప్పలేకపోతే ఆ విధమైనటువంటి ఉత్సుకత ఆసక్తి వాళ్ళకి రాకపోవచ్చు. కానీ చెప్పేవాడు సక్రమంగా చెప్పేవాడు అయినప్పుడు శ్రద్ధ గనక వినేవాడిలో, శ్రోతలో గనక శ్రద్ధ లోపమైతే మాత్రం అది జరగదు. కనుక శ్రద్ధని పెంచుకుంటూ పోవాలి. కాబట్టి ధియ అంటే బుద్ధికి, నాట్యవత్ ఈ నాట్యంలాగా వినోద అంటే ఇతిహాసా అనంతా వినోద అస్తి. అనంతా ఇతిహాసా వినోద భవతి అస్తి భవతి ఇత్యర్థ. కాబట్టి అంటే అది తత్ర దృష్టాంత. నాట్యం అనేటువంటిది దృష్టాంతం. దృష్టాంతం విషయాన్ని ద్రాష్టాంతాన్ని తెలియజేస్తుంది. ప్లీజ్ నెక్స్ట్. చిదేవాత్మా జగన్మిథ్య తత్ర పర్యావసానతః నిదిధ్యాసన విక్షేపః నేతిహాసాదిభిర్భవేత్. నేతిహాసాదిభిః భవేత్, నేతిహాసాదిర్భవేత్ ఇది.
ఒక్కటి ఈ దశలో అంటే మీరు మర్చిపోరని నాకు ధైర్యం, కానీ కాకపోతే జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎక్కడున్నామో తెలుసా? శాస్త్రంలో ఇప్పుడు ఈ దశలో శ్రవణ మననాదులు అయిపోయినాయి, మర్చిపోబాకండి. శ్రవణం ద్వారా ఏం జరుగుతుంది అయిపోయింది. మననం ద్వారా ఏం జరుగుతుంది? సందేహ నివృత్తి అయిపోయింది. సందేహ నివృత్తి అర్థం మననం అయిపోయింది. ఇప్పుడు నిధిధ్యాసనకు వచ్చున్నాం. ఈ నిధిధ్యాసన ఏంటి? విపరీత భావన నివృత్తి అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సగుణ భక్తి చేసేటువంటి వాళ్ళు, కర్మయోగంలో చరించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా గృహస్థులు, వీళ్ళందరూ కూడాను సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం. అందుకని తెలియనటువంటి వాళ్ళు ధ్యానం నిధిధ్యాసనం రెండు ఒకటే అంటారు. నిధిధ్యాసనం వేరు, ధ్యానం వేరు. సగుణ బ్రహ్మకు సంబంధించిన మూర్తి ధ్యానం మాత్రమే ధ్యానం. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఇది నిధిధ్యాసనం. కేవలం ఆత్మతత్వం ఏదైతే ఉపనిషత్తుల్లో అందుకుంటున్నాడో వాడు చేసేది ఇది. ఏమిటా నిధిధ్యాసనం? వాడు చేసేది శ్రవణం అయింది, క్లియర్. మననం జరిగిపోయింది, అంటే సందేహాలు కూడా నివృత్తి అయిపోయినాయి. కానీ జన్మాంతర వాసనలు మధ్య మధ్యలో తొంగి చూసి విపరీత భావనలు వస్తాయి కదా, ఆ విపరీత భావన నివృత్తి అర్థం నిధిధ్యాసనం. క్లియరా? మర్చిపోబాకండి. ఇటువంటి చోట కనుక మరిచారంటే ఇంకా తర్వాత సబ్జెక్టే అర్థం కాదు. ఇది నిధిధ్యాసనం అంటే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాము? నిధిధ్యాసనం అనేటువంటి స్టేజ్లో ఉన్నాం. అంటే అప్పటికి గురువు దగ్గర శ్రవణం అయిపోయింది, మననం జరిగిపోయింది, సందేహాలు కూడా నివృత్తి జరిగాయి. ఇప్పుడు కేవలం దాంట్లో ఏకపరత్వం చ, మర్చిపోకండి. ఇంతకుముందు వచ్చింది కదా ఏకపరత్వం. కాబట్టి ఏదైతే బ్రహ్మాత్మ జ్ఞానం, ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం స్థిరపడిపోవాలనో ఏకపరత్వం చ, ఆ వైపే పోవాలి. అదొక్కటే అర్థమవుతుందే. మనకు ఒక్కటే ఇప్పుడు ధ్యేయం నిధిధ్యాసలో ఉండేటువంటి వాడికి. అందుకని ఇవి దీస్ సాధనాస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ సన్యాసిన్స్. చూస్తున్న డిఫరెన్స్ ఏంటని. అందువల్ల శాస్త్రం చాలా దూరం అయిపోయింది, జ్ఞానం చాలా దూరం అయిపోయింది ప్లీజ్. కాబట్టి శ్రవణ మననాదులు జరిగిపోయినాయి. ఇప్పుడు అది అందుకోలేనటువంటి వాళ్ళ కోసం కథనాదౌ న నిర్బంధ శృంఖలాబద్ధ దేహవత అన్నాం కదా. కాబట్టి ఇతిహాసాది అనంత ఇతిహాసాద్యై తై, వాటి చేత రామాయణ మహాభారతాది వాటి చేత అవన్నీ వినడం వల్ల కూడా ఇదంట. దాంట్లో ఏం జరగాలి? చిదేవాత్మ, ఆత్మ చిదేవా, చిదేవాత్మ. ఆత్మ ఏదైతే ఆత్మ ఉందో ఇది చిత్ ఏవ, చిదేవ, కేవలం జ్ఞానస్వరూపం. చిదేవ, ఆత్మ చిదేవ. కాబట్టి ఆత్మ అనేటువంటిది జ్ఞానస్వరూపం. జ్ఞానం ఏంటిది? సత్యస్వరూపం. సత్యం ఏంటి? అనంతస్వరూపం. అదే ఏ ఒక్కటి వచ్చినా సత్యం వస్తే జ్ఞానం అనంతం, అనంతం వస్తే సత్యం జ్ఞానం, జ్ఞానం వస్తే సత్యం అనంతం. అవి ఎక్కడ విడదీయడానికి అవకాశం లేదు. ఒకదే అని మూడు రకాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా గతంలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం. కాబట్టి చిదేవ ఆత్మ, సత్యాత్మ అంటే ఆత్మయే సత్యం. ఆత్మ కన్నా అన్యమైంది జగత్ మిథ్య, జగత్ మిథ్య. అది చిదేవాత్మ జగన్మిథ్య ఇది. అది జగన్మిథ్యేత్యత్ర, జగన్మిథ్యేతి అత్ర, జగన్మిథ్య ఇది అత్ర పర్యవసానత. అది విషయం. ఈ ఇతిహాసాలు, రామాయణ మహాభారతాది కథలు ఇవన్నీ వినడంలో ఏమిటంటే అసలు విషయం అంటే, ఇప్పుడు వస్తున్నాడు చూడు, అందుకోలేని వాళ్ళ కోసం ఇది. కానీ వాళ్ళు వినేదేమో ఇతిహాసాలు కథలు, కానీ వాళ్ళకి అందాల్సిందేమో ఆత్మజ్ఞానం. ఒకవేళ అది అందకుండా కథలే అందాయి అనుకో ఇంకా డిఫరెన్స్ లేదు. అర్థమైందే? చాలా కథలు ఉన్నాయి, వాటిలో ఈ కథలు కూడా ఉన్నాయి. నీ కథ నాకు తెలుసులే అంటాడు. ఎందుకో తెలుసు, ఆయనకు ఒక కథ ఉంది. ఆయన అంటే నీ కథ కూడా నాకు తెలుసుకో అని. ఎందుకని? ఈయనకు ఒక కథ ఉంది. ఈ కథలన్నీ మనల్ని ఉద్ధరించవు. అర్థమవుతుంది ఇవి. కాబట్టి రామాయణ మహాభారతాది ఇతిహాసాలు మాత్రమే అని అన్నప్పుడు, పురాణాదులు మాత్రమే అని అన్నప్పుడు వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవింగ్ పాయింట్ ఏదో ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇది ఎవరి కోసం? ఎవరైతే తత్వాన్ని అర్థం చేసుకోలేరు. క్లియర్గా పెట్టుకోండి మనసులో.
కాబట్టి ఏ కథ చెప్పినా సమన్వయం కుదరాలి, అది విషయం. ఈ కథల్లో సమన్వయం కుదరాలి, కారలేషన్. దేంతో సమన్వయం కుదరాలి? అంతే, ఉపనిషత్తు జ్ఞానంతో సమన్వయం కుదరాలి. కాబట్టి చిదేవాత్మ, ఆత్మ ఒక్కటే సత్యము, జగత్ మిథ్య. ఏ జగత్ అయితే మనకు కనపడుతూ ఉందో ఇది మిథ్యాస్వరూపము, ఇది సత్యము కాదు ఇది అని అని అత్ర అత్ర ఎక్కడ నిధిధ్యాసన విషయే, అత్ర నిధిధ్యాసన ఈ విషయంలో మాత్రం అత్ర పర్యవసానత. ఓ చూసారా, దీని పర్యవసానం ఏదై ఉండాలి అంటే ఇవన్నీ వినడం వల్ల ఇది తెలియాలి. ఆత్మ ఒక్కటే సత్యము, జగత్ అనేటువంటిది మిథ్య ఇది అత్ర నిధిధ్యాసన విషయే పర్యవసానత. అది క్లియరా? అందువల్ల కథనాదులు న నిర్బంధ ఇది. ఇకపోతే నిధిధ్యాసన విక్షేప న ఇతిహాసాదిభిః భవేత్. ఇతిహాసాదిభిః తైః, ఈ ఇతిహాసాలు ఏవైతే ఉందో రామాయణ మహాభారతాది కథలు ఏదైతే మనం నిర్బంధం లేదో వినాలి అని అనుకుంటున్నాం నాయన, ఇతిహాసాదిభిః నిధిధ్యాసన విక్షేప అంటే నిధిధ్యాసనస్య విక్షేప. ఈ నిధిధ్యాసనకి విక్షేపం అంటే విఘాతం కలగడం అనేటువంటిది న భవేత్ అంటే విఘాతం కలగదు, విక్షేపం కలగదు, విపరీత భావన స్ఫురించదు. దట్స్ ద పాయింట్, వెరీ బ్యూటిఫుల్ పాయింట్, బాగా అర్థం చేసుకోవాలి. నిధిధ్యాసన విక్షేపో అని ఉంది కదా, నిధిధ్యాసన విక్షేప, నిధిధ్యాసన నిధిధ్యాసనస్య అంటే నిధిధ్యాసన విషయే విక్షేప నా, అది నా భవేత్ చివర. ఏది? ఇతిహాసాదిభిః. కాబట్టి అనంత ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత నిధిధ్యాసన విషయానికి విక్షేపం అనేటువంటిది, విఘాతం అనేటువంటిది నా భవేత్ కలగదు. క్లియర్. ఎప్పుడు మనం అవి ఆ వాటిల్లో పోకూడదండి, వీటిలో పోకూడదు అంటామంటే నిధిధ్యాసనకి విక్షేపం వస్తుందని కదా. విక్షేపం ఏమిటి ఇక్కడ? విపరీత భావన. క్లియర్గా పెట్టుకోండి ఆయన, విపరీత భావన. ఆ విపరీత భావన ఎందుకు కలుగుతూ ఉంది? అసలు విపరీత భావనే కలగకపోతే నిధిధ్యాసన అవసరం లేదు, శ్రవణ మననాలు అయిపోయినాయి. నిధిధ్యాసన అవసరం ఎక్కడొచ్చింది? అది ఆడ విపరీత భావన, అదే విక్షేపం. ఆ విక్షేపం రావడం వల్ల ఇప్పుడు ఏ పని చేసినా ఈ దశలో నిధిధ్యాసన సమయంలో ఏ పని చేసినా నిధిధ్యాసనకు విక్షేపం కలగకుండా, విఘాతం కలగకుండా, విపరీత భావన కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ కథాశ్రవణంలో ఇతిహాసాది కథల్లో విక్షేపం లేదా? మనం తెలుసుకోవాల్సింది ఆత్మ. ఇది ఎక్కడికి పోతా ఉంది? ఇది రాముడు అది ఇది పోవడం చేయడం, రామాయణం ఎత్తుకున్నాం అనుకోండి, ఇతిహాసం. ఇప్పుడు కరుణ్ణి దూషణుణ్ణి చంపడము, పోవడము, ఆంజనేయ స్వామి, ఇదంతా పోతా ఉంటే మనం ఆత్మ విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉందా? అది విషయం. ఒకవేళ మరుపు వచ్చిందనుకోండి, అవి దే ఆర్ ఆఫ్ నో యూస్. మరుపు రాలేదనుకోండి, శృంఖలాబద్ధ దేహవత్ నా నిర్బంధ కథనాదవు ఇతిహాసాదవు. కాబట్టి వాటి విషయంలో అవి మనకు ఏం బంధాన్ని కలిగించవు, విక్షేపాన్ని కలిగించవు. కాబట్టి నిధిధ్యాసన విక్షేప నా ఇతిహాసాదేవి ఇతిహాసాదిభిః నా భవేత్. ఎంత క్లియర్గా ఉందో చూచారా? అందువల్ల రికమెండ్ చేస్తూ ఉండాడు. క్లియర్. శాస్త్రం ఎందుకు రికమెండ్ చేస్తుందంటే, నాయన అర్థం చేసుకుంటావా, నీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి గురువు నీకు లభ్యమయ్యాడా, అటువంటి గురువు బోధించేటువంటి అమూల్యమైనటువంటి అగాధమైనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి చిత్తశుద్ధి నీకు ఉందా? దెన్ గో టు ఉపనిషత్స్, లిసన్, శ్రవణం, కమాన్, మననం, నెక్స్ట్ నిధిధ్యాసనం, ఫినిష్. జరగలేదనుకో కథనాదవ్. నేను అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు కనుక అతను ఇంక ఎంటర్ కావడం లేదు, అతనికి మోక్షం లేదని ఎట్లా చెప్తావు? మోక్షం అందరికి కలగాల, మరి వాళ్ళకి ఎట్లా కలగాలి? అతనికి కూడా ఆసక్తి ఉంది. అందువల్ల కథనాదు. మరి కథనాదుల యందు అంటే
ఈ ఇతిహాసాలన్నీ అనంతంగా ఉన్నాయి. వీటినన్నీ వినడం వల్ల విక్షేపం లేదా, విఘాతం లేదా, విపరీత భావన రాదా? రాదు, రాదు. అట్లా సమన్వయం కుదురుతూ ఉన్నాయి గనకనే రామాయణ మహాభారతాది గ్రంథాలు కూడాను మనకు అభ్యసించడానికి అనుకూలమైనవిగా శాస్త్ర చేత చెప్పబడ్డాయి. వాటిని కూడా ప్రమాణంగా అంగీకరించడం జరిగింది. కాబట్టి శృతి, స్మృతి, పురాణాలు. క్లియర్? అర్థమైందే? జస్ట్ లిసన్. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి. మీకు భారతం కావాలా, రామాయణం కావాలి? ఏం కావాలి చెప్పండి? రామాయణం రమణీయంగా ఉంటుంది కదా. రామాయణం అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. నా దగ్గరే మీరు విన్నారు కదా 18 రోజులు అట్లా ఇట్లా ఎన్నిసార్లు విన్నారు రామాయణం నా దగ్గర. నిజాం కాలేజీలో ఎట్లా చెప్పాం, ఎన్నేసి గంటలు ఊపి వస్తా జనాన్ని. ఎందుకో తెలుసా? ఉపనిషత్తులు చెప్పి ఊపలేము. నేను ఎంత ఊగినా నాకు అనారోగ్యమే కానీ వినేవాడు ఊగడు. సరేనా? నేను ఊగకుండా చెప్తే కూడా వాళ్ళు ఊతాడు. అది రామాయణం. అర్థమవుతుంది మీకు కదా. కానీ రామాయణం కనుక, రామాయణం కథలాగా కనుక పండితుడు చెప్పాడు అనుకోండి, ఆడు ఎంత ఊపి చెప్పినా, వీడు ఎంత ఊగినా లోపల మాత్రం బండ కదలదు. ఎందుకని? అత్ర పర్యవసానత చిదేవాత్మ. ఎందువల్ల? ఇతిహాసాదాలు వచ్చేది కథనాదవు. ఎందుకు వచ్చాయి ఇవి? ఆ సత్యం తెలుసుకునేవాడి కోసం కాదు, అదే రావాలి. కాబట్టి రామాయణం అంతా వినేసిన తర్వాత వినేటప్పుడు కూడాను ఉపనిషత్తు వింటున్న ఫీలింగ్ వాడికి గనక రాకపోతే చెప్పేవాడన్నా అనర్హుడై ఉండాలి, వినేవాడని అనర్హుడై ఉండాలి. అది ఈ విషయం బాగా అర్థం చేసుకో. ఒకవేళ వినేవాడికి ఎట్లాగో అర్థం కాదు, వినేవాడికి అర్థమయ్యే స్థాయి ఉంటే ఉపనిషత్తులో వింటాడు. అది లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చాడు కదా ఆయన. అది చెప్పేవాడు చెప్తాడు. అది సపోజ్ రామాయణం అనుకో, ఆచార్యులు వారు రామాయణం చెప్పారు. ఎక్కడన్నా కూర్చొని టీవీలో కూర్చొని రామాయణం చెప్పాడు ఆయన. అవన్నీ చెప్పే కథ కాదు అది. ఆయన స్థాయిలోకి మనం ఎదగాల్సిందే కానీ ఆయన దిగదాడు. కానీ శృతి, స్మృతి, పురాణానం ఎందుకన్నామో తెలుసా? ఈ రామాయణం ఎవడన్నా చెప్పాడు అనుకోండి, వాడు సమన్వయం ఇవ్వలేకపోతే పర్యవసానత ఈయన ఇచ్చేస్తాడు. అది తమాషా. తీర్త్వా మోహమహార్ణవం శంకర. తీర్త్వా మోహమహార్ణవం హత్వా హత్వా రాగద్వేషాది రాక్షసాన్. ఒకటే వన్ శ్లోక, ఓన్లీ వన్ శ్లోక. తీర్త్వా మోహమహార్ణవం హత్వా రగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మరామో విరాజతే. రాగాన్ని చెప్పాను కనుక అర్థం కావడం లేదు. విన్నారు ఎప్పుడనేది? వినలే కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, చెప్తాం మళ్ళీ. తీర్త్వా మోహమహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్. వస్తా ఉంది జ్ఞాపకం. యోగి శాంతి సమాయుక్తః ఆత్మారామో విరాజతే. ఆత్మబోధ విన్నారు కదా, జ్ఞాపకమా? ఆత్మబోధలు ఇచ్చాడు సరే, ఓన్లీ వన్ శ్లోక. 50 శ్లోకాల పైన 60 శ్లోకాల మధ్యలో ఎక్కడ ఉంటుంది, యూ కెన్ వెరిఫై. ఏమంటాడు? రామాయణం అంతా కలిసి ఒక మండలం రోజులు, 4 నెలలు, 10 నెలలు ఒకటి చెబితే శంకరా దగ్గరికి పోతే ఒక శ్లోకంతో అయిపోయింది. ఏంటయ్యా రామాయణం? అది ప్రమాణమేనా? ఎస్ ప్రమాణం నాయనా, కథనాథం నన్ను నిర్బంధ. అందువల్ల శృతి, స్మృతి, పురాణాలు. ఎట్లండి అన్నాం అనుకో, ఒకటే ఒక శ్లోకం. ఏం లేదు నాయన. తీర్త్వా మోహమహార్ణవం. మహార్ణవం మోహమహోదతే. మహాసముద్రం, మోహం అనేటువంటి మహాసముద్రం. మోహం అంటే ఏంటి మీకు తెలుసు, చెప్పండి. సత్యాన్ని అసత్యంగా
అసత్యాన్ని సత్యంగా. ఏది సత్యం? బ్రహ్మ సత్యం, అది మనకు అసత్యం. ఏది అసత్యం? జగన్మిథ్య, మనకి ఇది సత్యం. అది మోహం కదా. మోహమహార్ణవం తీర్త్వా మోహమహార్ణవం. కాబట్టి మోహం అనేటువంటి భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటి హత్వా రాగద్వేషాది రాక్షసాన్. రాగద్వేషాది రాక్షసాన్, రాగము అనేటువంటి రావణుణ్ణి, ద్వేషం అనేటువంటి కుంభకర్ణుణ్ణి, రాగద్వేషాది రాక్షసాన్, ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్, రాగద్వేష అనేటువంటి రాక్షసుల్ని హత్వా సంహరించి ఏం చేశాడండి తర్వాత? యోగి, అది కర్మయుగం కానీ జ్ఞానయుగం కానీ, యోగి ఎవడైతే పరమేశ్వరుని పొందాలనుకుంటూ ఉన్నాడో, బ్రహ్మణ ముముక్షు జిజ్ఞాసు, వాడు ఏం చేస్తున్నాడు యోగి తెలుసా? శాంతి సమాయుక్త. ఎప్పుడైతే మోహం అనేటువంటి సముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటి రాగద్వేషాది రాక్షసుల్ని సంహరించి యోగి శాంతి సమాయుక్త, పరమశాంతి అనేటువంటి సీతమ్మను పొందడం జరిగిందో, ఇప్పుడు శాంతి దూరం అయిపోవడం వల్ల అశాంతి, ఈ అశాంతి కలగడానికి సంసారమే కారణం, ఈ సంసారం అనేటువంటి రాగద్వేషాలే కారణం. ఈ సంసార మహార్ణవాన్ని మహోదదేహే, దీన్ని దాటి రాక్షసాది, వాడు రావణాది కుంభకర్ణాది రాక్షసుల్ని, రాగద్వేషాది రాక్షసుల్ని సంహరించి యోగి ఎవడైతే భగవంతుడిని పొందాలనుకుంటున్నాడో యోగి శాంతి సమాయుక్త, సీతమ్మను పొందినటువంటి వాడై ఆత్మారామో విరాజతే, ఆత్మారామ ప్రకాశతే. ఏమిటి ఆత్మారామ? అహబ్రహ్మాస్మి ఆత్మారామ. ఆత్మయే రాముడు. రాముడెవరు? యస్మిన్ రమంతే ఇది రామ. అందరూ ఎవరిలైతే ఆనందాన్ని పొందుతూ ఉండారో అతను రాముడు. ఆ రాముడిని నేనే. ఆత్మారామ విరాజతే ప్రకాశతే. దిస్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ రామాయణ, సెడ్ శంకర. హూ విల్ సే నో? అది ఎక్కడ? ఇది ఒక కాశీ మధ్యలో కథ చెప్పి దీన్ని కార్లేట్ చేయమంటే ఎవడో అవుద్ది చెప్పండి. కనుక ఈ అనంత ఇతిహాసాలు మహర్షులు రాసినవి కనుక అవి కేవలం మన ఉపనిషత్తు జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అందించినవి కాబట్టి చెప్పేవాడికి ఆ జ్ఞానం కనుక ఉంటే ఏది చెప్పినా, ఏ ఇతిహాసం చెప్పినా మీరు చూసుకోండి. నేను మీకు భాగవతం చెప్పాను, రామాయణం చెప్పాను, విష్ణు పురాణం చెప్పాను, ఎన్ని చెప్పాను. ఎక్కడ చెప్పినా ఆత్మ దూరమైనట్టుగా మీరు విన్నారా? దట్ ఈస్ ద టీచింగ్. కాబట్టి ఇలా తెలియనటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు దాంట్లో ఉండేటువంటి రహస్యాలను అందించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇవి ప్రమాణాలైనవి. శంకరుల వారు భాష్యాలు కనుక ఆయనవంతా కూడా ఒక శ్లోకంలో చెప్పాడు, పడేశారు. సదాశివ బ్రహ్మేంద్రుడు ఆయనది గానం, ఆయనన్ని గీతాలు, ఆయన ఎంత పాటలు. కేళతి మమ హృదయే రామ కేళతి మమ హృదయే, మమ హృదయే రామ కేళతి. నా హృదయంలో రాముడు క్రీస్తున్నాడు. ఆత్మారామో విరాజతే శంకర. కేళతి మమ హృదయే సదాశివ బ్రహ్మేంద్ర. ఎట్లండి? ఈయనేమంటాడు? తీర్త్వా మోహమహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త ఆత్మారామ విరాజతే. ఆయన ఏం చెప్తాడు? మోహమహార్ణవ తారకకారి రాగద్వేషముఖాసుర మారీ కేళతి మమ హృదయే. జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ ఏది మాట్లాడినా ఒకే విధంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడినా ఒకే విధంగా ఉండాలి, ఎవరు మాట్లాడినా ఒకే విధంగా ఉండాలి. ఆ మాత్రం ట్రాన్స్పరెన్సీ సైన్స్లో ఉంది, కానీ వేదాంతంలో ఇప్పుడు లేకుండా పోయింది. వేదాంతంలో లేకుండా పోవాలి, వేదాంతంలో లేకుండా పోయింది. దురదృష్టకరమైనటువంటి విషయం. సైన్స్లో ఉంది, క్లియర్గా ఉంది. వాట్ ఇస్ ఎనర్జీ అన్నామంటే E= mc² అంటాడు వాడు. ఇక్కడైనా అంటాడు, ఆఫ్ఘనిస్తాన్లో అయినా అంటాడు, పాకిస్తాన్లో అయినా అంటాడు, అమెరికాలో అయినా అంటాడు. క్లియర్. 3×9 కమాన్. అది కాదని ఏ దేశంలో ఎవరు చెప్తాడో చెప్పమని. అదే నాలెడ్జ్ అంటే.
అర్థమవుతుంది. వాటర్ ఇది కూడా H2 అన్నాడు అనుకోండి, ఎవరు చెప్పినా హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ అవుద్దని చెప్పాలి, అంతేగాని నైట్రోజన్ తీసుకొచ్చి పెట్టడానికి లేదు అక్కడ. క్లియర్? అది జ్ఞానం అంటే. ఎప్పుడో 1300 సంవత్సరాల క్రితం శంకరుల వారు చెప్తే ఇటీవల కారణం మహావధూత అయినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తే ఎవరు చెప్పినా ఒకటే, రేపు మనం రాసినా కూడా ఒకటే. ఎందుకో తెలుసా? అసలు కీ తెలుసు, దానికి ఎక్కడుంది కీ అనేది తెలుసు. ఏమిటా కీ అండి? పర్యవసానత. అత్ర పర్యవసానత. ఏది? ఏకపరత్వం. ఏది చూసినా నాయన అదొక్కటే ఏకపరత్వం ఉన్నది, ఆత్మ ఒక్కటే, అదే సత్యం, తదన్యత్ సర్వం మిథ్య అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఏకపరత్వం, ఇంకేమీ లేదు. ప్లీజ్. కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తూ ఉంది ఉపనిషత్తుల ద్వారా? ఒకటే, జగతః మిథ్యాత్వం, అంతేనా? ఆత్మనః సత్యత్వం. జగతః మిథ్యాత్వం, ఆత్మనః సత్యత్వం. అదే చిదేవాత్మ జగన్మిథ్య. ఉపనిషత్తులు అధ్యయనం చేయగలిగేటువంటి పుణ్యాత్ముడికి ఏదైతే అందుతూ ఉందో కథాశ్రవణం చేసేటువంటి పుణ్యం కలిగిన వాడికి కూడా అదే అది అందుతుంది, ఇంకేమీ లేదు. వాళ్ళకు కూడా అదే అందుతూ ఉంది. కాకపోతే సంప్రదాయంలో ఆ బోధించే రీతి తెలిసి ఉండాలి, అంతే, ఇంకేమీ లేదు. కావ్య వాణిజ్య సేవాదౌ కావ్యతర్కాదికేషు చ విక్షిప్యతే ప్రవృత్యాధీః స్థైస్తత్ర స్మృత్య సంభవాత్. ఇప్పుడు వీడేందంటే చెప్పేది, సరేనండి ఇప్పుడు మేము వ్యాపారాలు చేస్తున్నాం కదా, ఎవడు గొడవవాడు, ఇది ఉపనిషత్తుల దగ్గర పోయేవాడి కొట్టనే ఉండదు ఈ గొడవ. అందుకని నేను చెప్పేది సన్యస్య శ్రవణం కుర్యాత్, సన్యస్య శ్రవణం కుర్యాత్. 100 సార్లు వినుంటారు నా దగ్గర ఈ మాట. ఇది శంకరుల వారు అన్నది. అది శ్రవణమన నిధిధ్యాసలు సన్యాసులు. ఎందుకంటే రెండవ పని లేకుండా ఈరోజు చాలా కీలకమైన విషయం కూడా మీకు తెలుస్తుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనసులో పెట్టుకోండి. ఎందుకంటే బోధించి ఇతరులను మనం పరిపూర్ణులను చేయలేం, ఎవడి కర్మలు వాళ్ళవి. మనకు సత్యం అర్థమైతే చాలు. అండర్స్టాండ్? అంటే మనకు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, ఎవరితో ఎవరం కలిసి ఉండలేం. మన బుద్ధి మనతో ఉంటుంది కనుక జ్ఞానపూరితంగా బుద్ధి ఉంటే సరిపోతుంది. కృషి నాయన, కృషి అంటే వ్యవసాయం, అగ్రికల్చర్. కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా, దానికి కొందరు చెప్తుంటారు కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు, వ్యవసాయం చేస్తే దుర్భిక్షం, పంట వస్తుంది కనుక. కృషి అంటే వ్యవసాయం. కృషిత దుర్భిక్షం నాస్తి ఇత్యర్థ. సో కృషి, వాణిజ్య, వ్యాపారం, వాణిజ్యం, వ్యాపారం. సేవాదౌ, సేవ ఆదౌ. సేవ అంటే లేబర్ వర్క్, సరేనా? శ్రామిక వర్గం చేసేదంతా కూడా సేవ. ఆదౌ ఎట్సెట్రా. అట్లాగే కావ్య తర్కాదికేషు. ఇవి కావ్యాలు ఉంటాయి, రకరకాలైనటువంటి కావ్యాలు ఉంటాయి. శృంగార కావ్యం ఉండలే, ఎన్ని కావ్యాలు. ఈ కావ్యం ఆ కావ్యం అని కాదు, చాలా ఉన్నాయి. ద్యోత కావ్యం, ఎట్లా చెట్ల పేకాడాలనేది. అంటే ఆ రోజుల్లో చెట్ల పేకలు లేవు కానీ ధర్మరాజుకు తెలుసు కదా పాచికలు, అవంతా ఎట్లా ఆడాలి. దాంట్లో నిష్ణాతుడు శకుని. ఇప్పుడు మనం దీంట్లో ఉపనిషత్తుల్లో నిష్ణాత ఎవరు అనుకుంటే శంకర దగ్గరికి వస్తాం. దాంట్లో నిష్ణాతుడు శంకర కాదు, శకుని. కాబట్టి ఏ శాస్త్రంలో ఎవరికి నిపుణత్వం ఉందో వాడి దగ్గర పోయి నేర్చుకోవాల్సిన తప్పదు. కాబట్టి ఇప్పుడు కావ్యాలు తర్కాదికేషు, తర్కాది లాజిక్ మొదలైనవి. తర్కశాస్త్రం అసలు వాస్తవానికి తర్కశాస్త్రం అనేది తత్వశాస్త్రంలో ఒక భాగం, సరేనా? కొందరికి ఏమైపోద్ది అంటే తత్వం పోయి తర్కమే మిగులుతుంది. తర్కశాస్త్రం చదువుకున్నవాడికి ఎక్కువ మాట్లాడబాకరు అంటారు. కారణం ఏంటంటే వాడు ప్రతిదానికి తర్కమే. మనకు మనశ్శాంతి ఉండదు వాడితో కనుక చేరితే. అర్థమైంది? ఈ తర్కానికి ఎక్కువగా అలవాటు పడేటువంటి, మళ్ళీ ఎందుకు లేబా మీరేమన్నా అనుకుంటారు, ఈ
ఈ తత్వానికి ఎక్కువగా తర్కానికి అలవాటు పడ్డవాళ్ళు లాయర్స్ కనుక నాతో కొందరు చెప్పి అమ్మగారు తల్లులు చెప్తుంటారు, ఇతను ఎందుకు అట్లా అనబాకు తల్లి, ఇప్పుడు 55 వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎందుకు కట్టుకున్నానని ఇప్పుడు ఆలోచించాల్సిందే. ఎప్పుడు అయిపోయా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు ఆయన ఎందుకు కట్టుకున్నాను, కారణం ఏంటమ్మా, ఎందుకు నీకు వచ్చిన బాధ ఏంటి ఇంత జీవితంలో, ఎందుకని, ఏంటి స్వామిజీ కట్టుకున్నప్పటి నుంచి ఏది జరిగినా ఎందుకు అంటాడు స్వామి, ఎందుకు తప్ప ఇంకోటి లేనే లేదు అతని దగ్గర. సాంబార్ కలుపుకోవాలంటే ఎందుకు కలుపుకోవాలంటే ఏం చేస్తా, నేను చెప్పిన ఇదిగో నీకు సాంబార్ రావడానికి ఆ ఎందుకే కారణం, నువ్వు బాగా అర్థం చేసుకో. ప్రతి మనిషిని మనం పాజిటివ్గా తీసుకోవాలి కానీ నెగటివ్గా అర్థం చేసుకుంటూ పోతే సుఖం లేదు. కొద్దిగా అకామిడేట్ చేయాలి జనాన్ని. మనిషిని అకామిడేట్ చేయడం అంటే వాళ్ళ బలహీనతలతో సహా. ఇప్పుడు నీకు అసలు సాంబార్ వచ్చిందంటే ఎట్లా వచ్చిందమ్మా, నా ఆర్గ్యుమెంట్, పొరపాటున లాయర్ కాలేదు కానీ నేను లాయర్ అయి ఉంటే ఇంకా ఊహకు అందదు. నేనేమంటానంటే నీకు సాంబార్ ఎట్లా వచ్చింది, కొనుక్కుంటూ వచ్చిన స్వామి పప్పుకి, అది ఎట్లా కొన్నావు అంటాను, డబ్బులు ఇచ్చి కొన్నాను, డబ్బులు ఎక్కడే నీకు, ఆయన ఇస్తారు కదా, ఆయనకి ఎట్లా వచ్చింది, అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకని ప్రశ్నించే తెచ్చాడు, ఇది అర్థమవుతుంది. వై 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 ఇట్ ఈస్ సో యువర్ ఆనర్ వై అని అలవాట్లు ఏం చేయలేము నాయన. ఇప్పుడు ఆ కోర్టులో అట్లా వాదించి అనవసరం సాంబార్ వేసుకోండి, ఎందుకు వేసుకోవాలి, పచ్చడి తింటా, మరి పచ్చడి తింటా, ఏం సాంబార్ కూడా తింటా, వరేనే పచ్చగా ఎందుకు ఏడిపిస్తావా అని. అందుకని అటువంటి వాళ్ళతో ఏం చేయాలంటే వాళ్ళు అడిగినవి మనం చెప్పి మనం ప్రశ్నించకుండా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే ప్రశ్నించడం వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందుచేత తర్కం ఆడితే ఇదే ప్రాబ్లం. ప్రతిదీ ఎందుకు అనకుండా వాడు ముందుకు పోలేడు. ఎక్కడ అనాలో అక్కడ అనాల, కానీ తర్కం వాడు అది కాదు. అది కూడా శాస్త్రమే కదా. వీడు చెప్పేది ఏంటంటే కొన్ని మనం చేసే పనులు అవి దేహంతో చేసేవి, కొన్ని మనకు కలిగే జ్ఞానాలు మనసుతో కలిగేవి. ఈ రెండింటి విషయంలో కూడా విక్షేపం ఎందుకు ఉంటుంది అనేది వాడి క్వశ్చన్. ఇప్పుడు కృషి, నేను వ్యవసాయం చేస్తానండి, చెయ్యి, వాణిజ్యం చేస్తాను, వ్యాపారం చేస్తాను, సేవ ఏదో లేబర్ వర్క్ కొంత చేసుకుంటాను సార్, చేసుకో. అట్లాగే కావ్య తర్కాది కేసుచ, ఇవి ఎట్లాగైతే చేస్తానో తత్వము అట్లాగే కావ్యము తర్కము ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతాయి. ఇదేమన్నా నిధిధ్యాసనకి విఘాతమా? అర్థం కదా. రామాయణాది కథలు వినడం విఘాతం లేదు, విక్షేప నాస్తి. ఈ పనులు చేసుకోవడంలో విక్షేపం ఉందా? నిధిధ్యాసనకి ఏమన్నా ప్రతిబంధకమా? ప్రతిబంధకమే. ఇవే ప్రతిబంధకమే. కథనాదవు న నిర్బంధ, కానీ వీటిలో మాత్రం నిర్బంధ అస్తి. ఎట్లాగూ విక్షిప్యతే ప్రవృత్య ధీహి, ధీ అంటే బుద్ధి, విక్షిప్యతి అది ఆడ విక్షిప్యతే, తప్పకుండా అది విపరీత భావానికి దారి తీస్తుంది నాయన. దీనివల్ల విక్షిప్తం తప్పదు, విపరీత భావన తప్పదు. తమాషా చూడు, దీంట్లో కృషి, వాణిజ్య, సేవ, కావ్య, తర్కాది కావ్యేషు వీటన్నిటిలో కూడాను. కాబట్టి కావ్యాలయందు తర్కాలయందు ఈ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ పోవడం. అదే రామాయణ మహాభారతాలు కనుక అధ్యయనం చేసావా విక్షేపం ఉండదు. ఇవి కనుక అధ్యయనం చేసావా విక్షేపం ఉంటుంది. ఎందుకని? ఆత్మకన్నా అన్య విషయాల్ని బోధిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ద పాయింట్. రామాయణ మహాభారతాలు ఆత్మ విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి కనుక కేంద్ర విషయంతో నీకు విఘాతం లేదు. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ అది కానీ కాదు సార్. విక్షిప్యతే ప్రవృత్య ధీహి తైహి. తైహి అంటే కావ్య తర్కాది శాస్త్రై. తైహి కావ్యతర్కాది శాస్త్రై. అదో లాస్ట్ లైన్ ఆయన జాగ్రత్త చూసుకున్నది. స్థైస్తత్ర అది తైహి. ధీహి ఆడికి వచ్చేసింది కదా, మూడో లైన్ చివరికి వచ్చేసింది. ధీ అని ఉంది కదా, ధీహి విసర్గం. తైహి అంటే కావ్య తర్కాది శాస్త్రై వాటి చేత. తత్ర అక్కడ, ఎక్కడ నిధిధ్యాసనాది సమయే అంటే అభ్యాస సమయే. నిధిధ్యాసన
అభ్యాస సమయే. ఆ నిధిధ్యాసన మనం చేసేటువంటి సమయంలో తత్ర అభ్యాస సమయే స్మృత్యసంభవాత్. స్మృతి అసంభవాత్. స్మృతి అంటే జ్ఞాపకం రావడం కదా. అసంభవాత్ ఏది జ్ఞాపకం రావడం? ఆత్మ విషయం. ఏమని? చిదేవాత్మ జగన్మిథ్య అనేటువంటి విషయం స్మృతి, అది నీకు జ్ఞాపకం రావడం అనేది అసంభవాత్. అది జరగదు, సంభవం కాదు కదా. ఇప్పుడు వాణిజ్యం చేస్తూ ఉన్నాడు ఆయన. చింతపండు ఎంత సార్ అంటే అక్కడ ఆయనకి ఆత్మ తెలిసేది ఏంటి? చింతపండు ఎంత అన్నాడు అనుకోండి, వెంటనే ఇది ఆయనకి ఆత్మను జ్ఞాపకం చేయాలి. రామాయణం చెప్తా ఉంటే ఆత్మ జ్ఞాపకం వస్తుంది. చింతపండు ఎంత సార్ అన్నాడు అనుకోండి, పండు విషయం దేవుడు ఎరుగు, చింత మొదలవుద్ది. ఎందుకో తెలుసా? చింతపండు 10 రూపాయలు అనుకోండి, ఇప్పుడు ఎంత చెప్పాలా? 9 చెప్పాలనా? 10 చెప్తాడు. 10 చెప్తే లాభం ఏమొస్తుంది? 12 చెప్పాలి. 12 చెప్దాం, 15 చెప్దామా? 15 చెప్తే మళ్ళీ ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే రాడేమో. పోనీ 13 చెప్దామా? ఎంత చింత చింత నాస్తి కిలా. సార్ ఇప్పుడు దీంట్లో సమన్వయం కుదరదు సార్. పర్యవసానత నాస్తి. పర్యవసానం కుదరడం లేదు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వాణిజ్యం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. అన్ని సైన్సెస్ వచ్చేస్తాయి. అక్కడ ఇతిహాసాలు భిన్నంగా కనపడుతున్నాయి నాయన. కంప్యూటర్ స్వామీజీ కుదరదు. కంప్యూటర్ కూడా మన వాణిజ్యం కిందగా వస్తుంది. అనాత్మ విషయానికి తీసుకుపోతుంది. జగత్తు సత్యం అనే విషయానికి తీసుకుపోతుంది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ ఉంటావు, ఒక్కోటి తెలిసే కొద్దీ నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లాగైతే ఆనందం కలుగుతూ ఉందో అక్కడ కూడా ఆనందం కలుగుతుంది. ఆనందం కలగకపోతే మళ్ళీ దాని దగ్గర పోడు ఎవడు. ఇప్పుడు అర్థమైనా కాకపోయినా మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఏదో కొంత అర్థం అవుతుంది. అసలే అర్థం కాలేదు, ఎందుకు వస్తారా? అర్థమవుతుంది. అందువల్ల కంప్యూటర్ పోతే వాడికి నేర్చుకునే కొద్దీ వాడికి ఆసక్తి కలుగుతుంది అనుకోండి. ఆసక్తి కలిగి ఓ ఇదే 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 ఎస్ కంప్యూటర్ అనడం వాణిజ్యం. ఇంకా కష్టపడి నేర్చుకుంటాం మనం, ఇది కూడా చేస్తాం మనం. అప్పుడు వాళ్ళకన్నా కూడా ఆ పక్క వాళ్ళకన్నా కూడా మనం బాగా చేస్తాం. అప్పుడు అమెరికా నువ్వు రా అంటది నన్ను. ఇక్కడ ఎంత ఇస్తారు? నాకు 80,000 ఇస్తారేమో. అమెరికా కనిపోయినా $20,000 వస్తాయి దీనికి. పోయింది వాణిజ్యం. $20,000 ఏం చేస్తారు? అక్కడి నుంచి రాగానే అండర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, ఆ గ్రౌండ్, ఈ గ్రౌండ్, ఆ కారు, ఈ కారు, ఈ భార్య, ఆ భార్య. సరిపోలే? ఇదంతా దేనికి సంబంధించింది? జగత్తుకు సంబంధించింది. ఇదంతా జగత్తుకు సంబంధించింది. జగత్తుతో ముడిపడిపోతూ ఉంటాడు. ఇదే విక్షేపం. ఇంకా నీకు ఆత్మ ధ్యానం ఏంటి సార్? నిధిధ్యాసనం ఏంటి? నిధిధ్యాసనం ఏమో మీరు గ్రాస్ప్ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం క్లియర్గా చెప్తున్నా. నిధిధ్యాసన స్థాయికి వచ్చిన తర్వాత శ్రవణ మననాదులు అయిపోయింది కనుక ఇంకా రెండవ విషయం ఉండకూడదు. అందువల్ల సన్యాస శ్రవణం క్రియాత్. మీకు అర్థమవుతుందే? సన్యాసి రెండో పని చేయడానికి ఆస్కారమే లేదు. చేస్తున్నారు కదా, వాళ్ళు సన్యాసులు అవుతారో కారు మీరు ఆలోచించుకోవాలి. జ్ఞానయోగేన సాంఖ్యానాం సన్యాసినాం, కర్మయోగేన యోగినాం. గీత సార్ భగవంతుడు చెప్పింది సాక్షాత్. శాస్త్రం చెప్తూ ఉంది, భగవంతుడు చెప్తూ ఉన్నాడు. శృతి స్మృతి 2 ప్రమాణాలు ఉన్నాయి కనుక నాయన మీరు జ్ఞాన మార్గంలో పోవాలి. ఎవరు? సన్యాసులు. అందుకని సర్వాన్ని త్యజించి వచ్చావు ఇక్కడికి. ఏ కర్మ కూడాను మోక్షాన్ని ప్రసాదించలేదు గనక నా కర్మణోస్తి నిశ్రేయ సాధనత్వం అనేది నువ్వు నిర్ణయం చేసుకొని ఏ ప్రవృత్తిలోకి పోయినా యదేవ ప్రవృత్తి కారణం తదేవ నివృత్తి కారణం నభవతి అనే సత్యాన్ని మనసుకి ఎక్కించుకున్నావు గనక వచ్చావు. నీకు కేవలం ఏకపరత్వంచ బ్రహ్మమే నీకు గనక సన్యాసించేసావు. నాకు ఎవరు లేరు. ఎంత భయంకరమైన విషయం సన్యాసం అంటే. ఈజ్ ఇట్ అన్ ఈజీ థింగ్? జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తండ్రి, తోబుట్టులు అందరినీ ఒకసారి గంగలో కలిపేసి వాడి యొక్క నామధేయాల్ని కూడా గంగలో కలిపి ఫలానా వ్యక్తి అని అంతవరకు గుర్తింపబడ్డవాడు నామరూపాలతో
వాడు ఇప్పుడు చచ్చిపోయినాడని వీడు పిండం పెట్టి కొత్త పేరు తీసుకొని గురువు దగ్గర వాడు ట్రావెల్ అవుతూ ఉన్నాడంటే తమాషా విషయం ఇది. ఆ మనిషి చచ్చిపోయినాడంటే వాడి అనుభవాలు కూడా చచ్చిపోయినాయని అర్థం. అండర్స్టాండ్? అర్థమవుతా ఉందే? వాడి అనుభవాలు కూడా పోయినాయి. వినండి బాగా. సార్ మీరు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కదా సార్, మా కెమిస్ట్రీ బోధించండి. సారీ, ఎందుకని? కెమిస్ట్రీ ప్రొఫెసర్ చచ్చిపోయాడు. ఐఎమ్ నాట్ ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఐఎమ్ స్వామి విమలానంద. విమలానంద చూసావా? అందుకని రెండో పని చేయకూడదు. ఇక్కడ దౌర్భాగ్యపు సామాజిక స్పృహ, ఈ దౌర్భాగ్య పదాలు వస్తాయి. వచ్చి ఇవేం చేస్తాయంటే మరి అతనికి అన్నం ఎట్లా దొరుకుతుందంటే సొసైటీ ఫీడ్ చేస్తుంది సార్. సొసైటీ, సమాజం ఫీడ్ చేస్తుంది. సాధువుని సమాజం ఫీడ్ చేస్తుంది. లేదా మూలం తరోహో కేవలం ఆశ్రయంత. ఏమనుకుంటాడు నువ్వు సాధువునంటే? చెట్టు కింద కూర్చుంటాడు అంతే. వాడు అన్నాన్ని కదన్న అవసరం లేదు. వాడు కూర్చుంటే మాత్రం డెఫినెట్గా వాడి దగ్గరికి అన్నం వస్తుంది. కాకపోతే వాడు అటు ఇటు చూడకుండా ఉండాలి. వాడు అన్నం కోసం అటు ఇటు చూడకుండా ఉండాలి అంతే. సాధువుని ఎప్పుడూ ఇగ్నోర్ చేయదు హిందూ సొసైటీ. కారణం ఏంటో తెలుసా? ఓ సైంటిస్ట్కి ఎందుకు ఇస్తావా నువ్వు డబ్బు? సైంటిస్ట్ ఇంటిని ఎందుకు నువ్వు పోషిస్తావు? సైంటిస్ట్కి ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ప్రయోగశాలలో కూర్చొని, ల్యాబొరేటరీలో కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ కదా ఫీడ్ చేస్తూ ఉంది. అదే గవర్నమెంటు సాధువుని ఫీడ్ చేయాలి. దానికి బుద్ధి ఉంటే. బుద్ధి లేదు కనుక సమాజం అన్నది, నీకు బుద్ధి లేదు కనుక మా దగ్గర ఉంది ఇంకా కాస్త మిగిలి మేము సమాజంలో సాధువుని ప్రొటెక్ట్ చేస్తామంటాం. సాధు సంరక్షణ. కాబట్టి ఒక సైంటిస్ట్ ఒకటి కనిపెడితే సమాజానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఒక సాధువు ధర్మబద్ధమైన జ్ఞానాన్ని ఆయన హృదయంలో నుంచి తీసుకొస్తూ ఉంటే వాడు అవుటర్ ల్యాబొరేటరీ, ఎక్స్టర్నల్. ఇతను ఇన్నర్ ల్యాబొరేటరీ. అతను బయట కూర్చొని ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ ప్రపంచం ఎందుకు దుఃఖపడతా ఉంది? ఈ కుటుంబాలు ఎందుకు ఛిద్రమైపోతూ ఉన్నాయి? ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? తల్లి బిడ్డల మధ్య ఏంటి ఈ తగాదాలు? అన్నదమ్ముల మధ్య ఏంటి ఈ విభేదాలు? భార్యాభర్తల మధ్య ఏమిటి మనస్పర్ధలు? ఎందుకు వచ్చాయి ఇవి? ఒక సాధువుకు తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఆ విధంగా ఇన్నర్ ల్యాబొరేటరీలో కూర్చొని మనస్తత్వ శాస్త్రాన్ని ఆపోషించి వడగట్టి తత్వశాస్త్రానికి సమ్మిళితం చేసి ఆయన తీసుకొచ్చే ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తే సమాజం యొక్క అంటే పువ్వులు విరబూసినట్టుగా సమాజం యొక్క బుద్ధి విరబూస్తుంది. ఏం చేయాలని నీ ఉద్దేశం? పారెత్తుకొని తవ్వమంటావు అతన్ని. ఈ పని సైంటిస్ట్ కనుక చేస్తే నష్టపోయేది ఎవరు? సమాజం కాదా? ఆ పనే సాధువు చేస్తే నష్టపడేది. అందువల్ల అంత ఉత్కృష్టమైన త్యాగం చేసి పరమోత్కృష్టమైన మార్గంలో పయనిస్తూ ఉన్నాడు కనుక సాధువును క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఆయన టీచ్ చేస్తే మన భాగ్యం. టీచ్ చేయకుండా అరుణాచలంలో కూర్చుంటే కూడా మన భాగ్యమే. ఎందుకో తెలుసా? సంకల్ప మాత్రేణ. ఆ మహాత్ముని యొక్క జ్ఞానంలో సంకల్పం చేస్తే జగత్తు శాంతి గాలుల్ని పీల్చుకుంటుంది. అటువంటి వాళ్ళని ఆ రోజుల్లో విశ్వామిత్రాది మహర్షుల్ని, వశిష్ఠాది మహర్షుల్ని, రాజులంతా కూడా, జనకాది ప్రభువులంతా కూడా పోషించారు. కాబట్టి ఆహారం వాళ్ళకి ఎట్లా వస్తుందని ప్రశ్న లేదు. ఆహారం కావాలి అని అనుకున్నాడంటే సాధువు శ్రవణ మననాలు అయిపోయిన తర్వాత ఆహారం ఎందుకు కావాలనే ప్రశ్న కూడా పడుతుంది. దేహాన్ని సంరక్షించుకోవడం కోసమని. వై? ఎందుకు సంరక్షించుకోవాలి? పోనీ ఇది ఉంటుందో పోతుందో దేహం అని తెలిసిన తర్వాత సామాన్యులు ఎంత వ్యధ చెందుతారో. కానీ సాధు ప్రశాంతంగా కనపడతాడు ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఇది పోతుందనే సత్యం తెలిసినవాడు కనుక. కాబట్టి ఈ దేహాన్ని నేను సంరక్షించుకోవాలని ఆయన కనుక ఉంటే, దేహం ఉండడానికి ఆహారం అవసరం కనుక నీ మీద ఆధారపడాల సాధువు. చూడలే జడభరతుని యొక్క వృత్తాంతం స్వామీజీ రాసింది భాగవతంలో చదవరా మీరు? భరతుడు ఏమయ్యాడో చదవలేదా? జడభరతుడు ఏమయ్యాడో చదవలేదా? ఎంత సమాజం హింసించినా ఏమాత్రం తన హృదయంలో ఉండేటువంటి ప్రశాంతత చెరకుండా ఎట్లా జీవించాడు. లాస్ట్లో ఆ మహాత్ముడు గాలిలాగా ఈ వెదురు వనంలో పోతూ ఉంటే
చుట్టూ ఆ వెదురువనం అంతా కూడాను దావానంలో లేచి మన తిరుమలలో లేచినట్టుగా భయంకరంగా ఆ మధ్యలో ఆయన చిక్కుకుపోతే అది వచ్చి కౌగిలించుకుంటా ఉంటే ఆనందంగా చూస్తూ జడభరతుడు ఏది అగ్ని కీలలు చుట్టూ ముట్టి ఆయన దహించి వేస్తూ ఉంటే తండ్రి బిడ్డని కౌగలించుకున్నట్టుగా అగ్నిని కౌగలించుకున్నటువంటి స్థితి భాగవతంలో మనం చూసాం కదా. అది అందువల్ల వాళ్ళకి కేవలం ఏకపరత్వంచ ఎప్పుడు ఆ స్మృతే ఉంటుంది. కానీ ఈ కృషి, వాణిజ్యం, సేవ, కావ్య, తర్క ఇత్యాది శాస్త్రాలు వీటిల్లో పడితే వీటిలో ప్రవృత్య విక్షిప్యతే. వీటి వైపు కనుక ప్రవృత్తి నడిచిందే దీహి విక్షిప్యతే, బుద్ధి వికలమైపోతూ ఉంటుంది. తైహి వీటి చేత స్మృతి అసంభవాత్, అది స్మృత్యసంభవాత్, స్మృతి అసంభవాత్ ఇత్యర్థ. అంటే ఆత్మ విషయం జ్ఞాపకం వచ్చే పనే, నేనే బ్రహ్మము అనేటువంటి విషయం స్మృతికి వచ్చేటువంటిది అసంభవం. అతః తద్విషయా జ్ఞాన నిరోధా ఇత్యర్థ. తద్విషయా జ్ఞాన ప్రతిబంధకా. కాబట్టి ఈ కృషి, వాణిజ్య, సేవ, కావ్య, తర్క ఇవన్నీ కూడాను జ్ఞానానికి ప్రతిబంధకాలే. మిస్టేక్ చేయకండి. మనం నిధిధ్యాసలో ఉన్నాం. ఫస్టే చెప్పాను నేను, నిధిధ్యాసనలో రెండో ఆలోచన లేదు సార్, ఏకపరత్వమే. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉండేది. గృహస్థుల్లో ఈ స్థితి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంకీర్తన చేసుకుంటున్నాడు అనుకున్నాం మనం నర్సింహ మెహతాని. గుజరాత్లో ఒక కుగ్రామంలో ఆ రోజుల్లో ఒక అంత్యజుడు కులరీత్యా వాళ్ళ ఇంట్లో కూర్చొని భజన చేస్తూ ఉండాడు నర్సింహ మెహతా. వైష్ణవ జనతో అని పాడిన మహానుభావుడు. దర్శన దోగన శ్యామనాథమురే ఇవన్నీ రచించిన మహాత్ముడు. గుజరాత్లో పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చినాడు, సంకీర్తన ఉద్యమాన్ని. కృష్ణుడు తప్ప రెండవ తెలియదు, అది ఏకపరత్వమే. సంకీర్తన చేస్తూ ఉంటే మధ్యలో ఎవడో వచ్చి అయ్యా అన్నారు. ఆడు చూశాడు, మెహతా గారు ఇటు చూశాడు. ఏనాయన నీ భార్య చచ్చిపోయింది. నర్సింహ మెహతా జీవితంలో చూడండి, నీ భార్య చచ్చిపోయింది పాపం. ఈయన ఇక్కడ ఒక అంత్యజుడు యొక్క ఇంట్లో కూర్చొని సంకీర్తన చేస్తూ ఉన్నాడు, గ్రూప్ సంకీర్తన. నీ భార్య చనిపోయిందంటే చూసి కృష్ణుని చూస్తాడు. చూడు, ఆయనకి ఏకపరత్వం. అది ఎవరితో మాట్లాడలా, ఎందుకు చచ్చిపోయింది, ఎట్ట చచ్చిపోయింది, డాక్టర్ లేడా, నేను వచ్చేటప్పుడు బాగానే ఉండింది, ఏమీ లేవు. ఇట్లా చూసి కృష్ణ ఉన్న ఒక్క ప్రతిబంధకాన్ని కూడా తొలగించేసావా తండ్రి? శాశ్వతంగా నీ పాదాల దగ్గర నన్ను తీసుకోవాలని ఉన్న ఒకే ఒక ప్రతిబంధకాన్ని తొలగించావా? ఎట్లా తీర్చుకునేది నీ రుణం? ఎందుకో తెలుసా? ఏకపరత్వం. కర్మయోగంలో వస్తూ ఉండినా ఏకపరత్వం, అది సంస్కారం. కనుక స్మృతి వాళ్ళకి ఎప్పుడూ ఉంది. ఇక్కడ స్మృతి అసంభవాత్. వీటిలో కనుక పడిపోయినామంటే ఇవి జ్ఞాన విరోధా జ్ఞాన ప్రతిబంధకా ఇత్యర్థ. అదే ఇప్పుడు మీకు అర్థమైందే. కథనాదులకు, కావ్య తర్కాది శాస్త్రాలకు, కృషి వాణిజ్యాది పనులకు తేడా ఇదే. దాంట్లో పరమాత్మ ఎప్పుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. వీటిల్లో మనం పరమాత్మను మర్చిపోయే అవకాశం క్షణానికి ఉంటుంది. అండర్స్టాండ్? అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్. ఇవన్నీ కూడా సింపుల్ థింగ్సే కానీ తమాషా అబ్జెక్షన్స్. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఏంటంటే కృషి ఆదీనాం, అదే కృషి వాణిజ్యం ఉండే కదా, కృషి ఆదీనాం. ఈ కృషి, వ్యవసాయము మొదలైనటువంటివన్నీ కూడాను తత్వ అనుసంధాన విఘాతత్వేతి త్యాజ్యతే. ఏ తత్వం అయితే ఉందో వాటిని మరిపింపజేస్తూ ఉంది కనుక, విఘాతాన్ని కల్పిస్తూ ఉంది కనుక, విక్షేపాన్ని కల్పిస్తూ ఉంది కనుక, నిధిధ్యాసనలో ఉండేటువంటి సాధకుడు వీటిని వదిలిపెట్టారు కదా. కనుక వీటిని త్యాజ్యత్వే సతి, ఇవి మరిపిస్తాయి గనక వీటిని గనక వదిలిపెట్టాలి అనేటట్లయితే భోజనాదేహే అపి
ఇది చూడండి ఎట్లున్నది ఈ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు భోజనాదేహే, భోజనం అంటే సరిపోదు కాదు, భోజనాదేహే, భోజనము ఎట్సెట్రా ఎట్సెట్రా ఏంటి సార్, అదే టిఫిను, అది ఇది పాన్ పరాకు మొత్తం టోటల్ విఘాతం కల్పిస్తూ ఉందనగా కృషి వాణిజ్యాదులు త్యాజ్యత్వే సతి. అవి కనుక దాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. అవి నిధిధ్యాసన స్థాయికి వచ్చినటువంటి సాధకుడు వాటిని జోలికి పోకూడదు, ఎప్పుడు బ్రహ్మతత్వం మీదనే ఉండాలి అనేటట్లే కనుక అయ్యేటట్లయితే భోజనాదేహ అపి తథాత్వాత్, ఈ భోంచేయడం ఇవి కూడా అట్లాంటిదే కదా. అర్థం కదా, ఇది ఒక వ్యాపారమే కదా, ఇది ఒక వ్యవహారమే కదా. ఏం కావాలండి మీకు, చింతపొడి కావాలండి, ఎంత కావాలండి, కిలో కావాలండి, ఇక్కడేంటి సాంబార్ తీసుకొనిరా, రసం ఉందా లేదా, రసం ఉంటే వెయ్యి, దీంట్లో ఉప్పు ఎక్కువగా ఉంది, ఇది మోక్షాన్ని తీసుకెళ్తుందే, దీంట్లో ఆత్మానుసంధానం ఉందే లేదు. కాబట్టి భోజనాదులు ఏవైతే ఉన్నాయో ఇవి చేసేటప్పుడు కాడు కడుక్కోవడం, చేయి కడుక్కోవడం, అంటే నేను పూర్వ విషయం చెప్తాను, ఏమనుకోపాకండి ప్లీజ్, సబ్జెక్టు కరెక్షన్. పూర్వం లేక పూర్వ వాసనలు ప్రస్తుతం జనరల్గా ఇప్పుడు ఎవడు కడగడం లేదని అనుకుంటున్నాను. చేతులు కడుక్కొని తినడం అనేది లేదు. ఎందుకంటే కింద పద్మాసనం వేసుకొని ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా కూర్చుంటేనే చేతులు కడిగే ప్రశ్న, కానీ డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత చేతులు కడిగే ప్రశ్న లేదు. అక్కడే ఉంటాడు, ఒక బౌలు ఒక గ్లాసు వస్తాయి, వెంటనే ఈయన అదేదో పెద్ద తీర్థపు గిన్నె అయినట్టుగా ఈయన దాంట్లో ఉదరణలాగా చేయబెట్టడం, వెంటనే ఆవిడ పోయడం, ఇష్టం ఉన్నప్పుడు కరెక్ట్గా పోయడం, లేకపోతే పైకి వచ్చేటప్పుడు పోయడం. అర్థం కాదా? అంత నీ కడు కనపడవా, నా పైన పోసావా అనడం. ఎవరికి కడు కనపడుతున్నాయో ఎవరికి కడు కనపడడం లేదో అందరికీ తెలుసు అని ఆవిడ అండి. మధ్యలో మన్నాంటి వాడు కనుక వెళితే దట్ ఈజ్ సంసారం అని చెప్పడం. అర్థమవుతుందా ఇప్పుడు? అందువల్ల భోజనాదే అపి తథాత్వాత్, భోజనం విషయం కూడా అంతే కదా బాబు, ఈ వ్యవహారాలు లాంటిదే కదా అదే. కాబట్టి అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏందా, భోజనాది అపి త్యాజ్యమేవా, బాగుండా దాంట్లో భగవంతుడు ఆత్మతత్వం తెలియదు కనుక, ఆత్మానుసంధానం జరగడం లేదు కనుక నిధిధ్యాసనకు వచ్చిన ఇది అటాక్, సన్యాసిని అటాక్ చేయడం. బాగుండా నువ్వు తిండి కోసం ప్రయత్నించకపోతే పర్వాలే, మేము పెట్టినా కూడా తినబాకు. బాగుండా అటాక్ అది సన్యాసి మీద. ఈ పూర్వపక్షం ఎందుకో తెలుసా, అయ్యా నువ్వు ఇంకో పని చేస్తే ఆ కాలంలో ఆత్మను మర్చిపోయే అవకాశం ఉంది కనుక దాన్ని వదిలిపెడతానంటున్నావు కదా, త్యాజ్యం. అట్లా త్యాజ్యత సతి, అట్లా కనుక వదిలిపెట్టేటట్లయితే ఈ భోజనాదులు కూడా అంతే కదా, భోజనాది అపి త్యాజ్యమేవా. కాబట్టి అది కూడా వదిలిపెట్టేసే సార్, అప్పుడు పూల నిధిధ్యాసనం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నిధిధ్యాసనం చేసేవాడు ఆధ్యాత్మ మార్గంలో ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినవాడు, అంతేగాని తరించిపోయాడా? తరించిపోతే నిధిధ్యాసనం ఎందుకు ఉంటుంది? ఇంకా నిధిధ్యాసన సాధనే కదా, సాధ్య వస్తువు ఉంటేనే కదా సాధన, అది సిద్ధి కదా. సిద్ధత్వాత, సిద్ధి కలిగిన తర్వాత నిధిధ్యాసనం ఎందుకు వస్తుంది? ఇంకా దేనికోసం నిధిధ్యాసనం చేయాలి? కాబట్టి సాధకుడు కనుక ఇతను నిధిధ్యాసనలో అంటే ఏకపరత్వమే ప్రధానమైనటువంటిది అయి ఉంది కనుక బ్రహ్మాత్మ జ్ఞానం కోసం, మరి ఇతను అలా ఏకపరత్వంలోనే ఉండాలి, నిధిధ్యాసనలో ఉండాలంటే మనసు దృఢంగా ఉండాలనా లేదా, శరీరం ఉండాలనా లేదా? తిండి తినకపోతే ఎట్లుంటాడు? చూడండి తమాషా. కమా అనుసంధతైవాత్ర భోజనాదౌ ప్రవర్తితుం శక్యతేత్యంత విక్షేపః అభావాదాశు పునఃస్మృతేః. లాజిక్, అందమైన లాజిక్ ఇదంతా. ఇప్పుడు చూడండి, అనుసంధత
అనుసంధత అనుసంధత ఏవ అత్ర. అది అనుసంధత తైవాత్ర. అనుసంధత ఏవ అత్ర. భోజనాదు ప్రవర్తితుం శక్యతే. అక్కడికి ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా భోజనం చేయడం వల్ల పురుషార్థ హాని, అది ముఖ్యంగా పురుషార్థ హాని నభవతి. కృషి చేయడం వల్ల, వాణిజ్యంలో ఉండడం వల్ల, సేవ చేస్తూ ఉండడం వల్ల, తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కావ్యాది శాస్త్రాల్లో యందు మనసును లగ్నం చేసినప్పుడు విక్షేపం ఉంది. అటువంటి విక్షేపానికి భోజనాది కార్యక్రమంలో సంభవం లేదు. అంటే మేము తినచ్చు అని, తింటేనే కదా బతికేది. అనుసంధత ఏవ అత్ర భోజనాదౌ ప్రవర్తితం శక్యతే. కాబట్టి ఈ బ్రహ్మమున అనుసంధత అంటే నిధిధ్యాసన విషయం. ఎవడైతే అత్ర అస్మిన్ విషయే, అస్మిన్ విషయ అంటే బ్రహ్మాభ్యాస విషయే, నిధిధ్యాసన విషయే. నిధిధ్యాసనమే బ్రహ్మాభ్యాసం కదా. అంటే మీరు మర్చిపోయింటారు, మళ్ళీ ఆ పదం తెస్తున్నా, గతంలో విన్నది. బ్రహ్మాభ్యాసమే నిధిధ్యాసనం. కాబట్టి బ్రహ్మాభ్యాస విషయే నిధిధ్యాసన విషయే భోజనాదౌ భోజనాదిం ప్రవర్తితం, దాంట్లో ప్రవర్తించడం అనేటువంటిది శక్యతే, చేయొచ్చు, తప్పులేదు. ఎందువల్ల చేయొచ్చండి? అవి చేయకూడదు కదా, అక్కడ విక్షేపం ఉండిందయ్యా. మరి ఇక్కడ అత్యంత విక్షేప అభావాత్. నెక్స్ట్ లైన్, అత్యంత విక్షేప అభావాత్. విక్షేప అని ఉన్నది కదా, విక్షేప ఆ విక్షేప. ఇక్కడ భావ అని ఉన్నది కదా, అభావ. విక్షేప అత్యంత విక్షేప అభావాత్. చూసారా, అత్యంత విక్షేపం అంటే ఎక్కువసేపు విక్షేపం ఉండదు. జస్ట్ లిసన్. ఇంతకుముందు మన కంప్యూటర్ అనుకోండి, దాని మీద ఎంత విక్షేపం వచ్చింది. దీనివల్ల ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి, అట్లయితే మనం ఇట్లా అవ్వచ్చు, ఇట్లయితే అట్లా. ఇంకా వాడు మళ్ళీ తిరిగి రాకపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ వెలువలో కొట్టుకుపోయి ఇంత డబ్బు వచ్చేస్తే ఆ డబ్బుతో అంతా కూడా మనం ఏం చేయాలి, బిల్డింగ్ కట్టుకోవాలా. బిల్డింగ్తో ఆగడు. లైటింగ్ ఎట్లా ఉండాలా, ఇంటీరియర్ ఎట్లా ఉండాలా, ముందు ల్యాండ్స్కేపింగ్ ఉండాలా, అది కూడా ఎలా ఉండాలా, కారు పెట్టుకోవడానికి అట్లా ఉండాలా, ఏ కారు అయితే బాగుంటుంది. అసలు వాడు రావచ్చు, తిరిగి రాకుండా పోవచ్చు. ఎంత విక్షేపం ఉంటుందంటే ఎంతో విక్షేపం ఉంటుంది. అంత దీర్ఘ విక్షేపంలో మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. వాడు దారి తప్పినోడు ఏదో కిలోమీటర్ పోతే మళ్ళీ బ్యాక్ వస్తాడు, కానీ 200 మైళ్ళు పోయిన తర్వాత ఇంక వాడు వచ్చేది ఏముంది, వేరే మార్గం అనేది ఎత్తుకోవాలంతే. అట్లాగే ఇక్కడ కూడా దీర్ఘ విక్షేపం అక్కడ ఉంటుంది. ఇక్కడ అత్యంత విక్షేప, వాళ్ళలాగా దీర్ఘ విక్షేపం ఏదైతే ఉందో అత్యంత విక్షేప అభావాత్ లేదు. చాలా అందమైనటువంటి వ్యవహారం. అంటే సన్యాసులు జస్టిఫై చేసుకుంటున్నారు తిండి తినడానికి అనుకోబాకండి. లేకపోతే వీళ్ళకి తిండి కూడా ఉండడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే నిధిధ్యాసంలో ఉండాలి కనుక అని. కాదు. ఇంకా భోజనాదౌ భోజనాదిం ప్రవర్తితం శక్యతే. ఎందుకని మొత్తం విక్షేపం లేదు నాయన, సంపూర్ణ నాశనం లేదు. దానివల్ల ఇది తత్వస్మృతి ఉండనే ఉంటుంది. ఇంకా తమాషా ఏంటి తెలుసా, భోంచేస్తున్నాడు అనుకోవాడు, కేవలం ఒక చెట్టు కింద కూర్చున్నా. ఇప్పుడు మీరు చూడండి, అది మన సంప్రదాయంలో ఉంది. భిక్షవాడు వచ్చి మాతా భిక్ష అంది అంటే జ్ఞానం. భిక్షాందేహి కరావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. శంకర ఆయన దగ్గర తల్లి అని పిలిపించుకోవడం ఎంత భాగ్యమో నాకు అనిపిస్తుంది ఒకసారి. అటువంటి శంకర మాత అన్నపూర్ణేశ్వరి అని నమస్కారం చేస్తున్నాడు కదా. మాతా భిక్షాందేహి నాకు భిక్షవి అని సన్యాసి అడిగితే, ఎవడా సన్యాసి, ఎవరు సార్, కౌపీనవంత గోసి పెట్టుకొని సన్యాసి వచ్చి భిక్షాందేహి అంటే కోటేశ్వరుడు భార్య తీసుకొచ్చి మీకు అనేక సార్లు చెప్పిన ధాన్యం వేసి దండం పెడుతుంది కదా.
ఎన్ని చేసినా కట్టుకున్న పాపానికి ఒక్కరోజు కూడా భర్తకు దండం పెట్టలే, భర్త పెట్టడం తప్ప. వీడెవడో వీడు కౌపిన వాడు ఒకడు దొరికాడు. భర్త ఆ సిచ్యువేషన్ చూస్తే ఆశ్చర్యపోతాడు. ఏమిరా ఈవిడికి ఎంత ఎఫ్డీలు వేశాను, ఈవిడికి లేని కలర్ చీర కొనడాలంటే మొత్తం అబిడ్స్ అంతా తిరిగాను, ఒక్కడు దొరకలేదు. అన్ని చీరలు అన్ని రంగులు ఉన్నాయి ఆవిడికి. ఇంత నేను చేస్తే ఒక్కరోజైనా దండం పెట్టలేదు. ఇంకా నేను పెట్టాను కానీ ఆవిడేం చేయకపోయినా వాడు కౌపినవంత వాడి దండం పెడుతుందని దండం పెడితే అతను ఏమంటాడు, చూడు ఆమెకి కృష్ణార్పణం, రామార్పణం, ఈశ్వరార్పణం, ఏకపరత్వం. చేసే ప్రతి పనిలో భావన వచ్చేసినప్పుడు కాబట్టి తల్లులంతా కూడా వేసి నమస్కారం చేస్తారు. భిక్ష అడిగాడు సన్యాసి, ఆమె వేసి నమస్కారం చేస్తుంది. అతనిలో పరమేశ్వరుని చూస్తూ ఉంది కదా. ఇతనేం చేస్తాడు చెప్పండి, అద్దుకొని కళ్ళకు తీసుకోడు. ఆవిడ పెట్టిన తిండి అయితే ఎవడు అద్దుకుంటాడు? తిండి కుక్కకు కూడా పడేస్తా, సన్యాసికే కాదు. చెప్పండి. ఆయనకు ఒకటి ఉంది, ఎందుకు అన్నానికి నమస్కరిస్తాడు? పోన్లేబ్బా ఈరోజు ఆకలి తప్పిందనే. తైత్రీయం అన్నం బ్రహ్మేతి, అన్నం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపం. తైత్రీయ భాష్యంలో వినలా మీరు? అన్నం బ్రహ్మ. అప్పటి అన్నం అంటే బ్రహ్మదర్శనం చేయించింది ఆ తల్లిని, అన్నానికి నమస్కారం చేస్తాడు. అన్నం బ్రహ్మ. తినేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఓకే, మరి ఇది లోపల ఎట్లా పచనమయ్యి జీర్ణమయ్యి రక్తంగా ఎట్లా మారుతూ ఉంది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. భగవాన్ చెప్తున్నామా? ఇదంతా ఎక్కడ మిస్ అయింది నాయన విక్షేపం ఏది? భోజనాది కర్మల్లో విక్షేపం ఏది అంటున్నాను. అదే నువ్వు వాణిజ్యంలో ఇచ్చేవాడు బ్రహ్మ, చింతపండు ఇచ్చేవాడిని నేను బ్రహ్మ, డబ్బులు ఇచ్చేవాడు వాడు బ్రహ్మ అనుకుంటున్నారు. ఇట్లేమన్నా గల్లాపెట్టి బ్రహ్మ, వేయడం బ్రహ్మ, నవ్వడం బ్రహ్మ, ఏమన్నా ఉండదు ఎక్కడన్నా? ఏమి లేదు. ఎక్కడ నీకు స్మృతి అసంభవాత్, స్మృతి అసంభవాత్. ఎక్కడ నీకు ఆత్మ విషయం జ్ఞాపకం రావడం లేదు. భోజనం విషయంలో జ్ఞాపకం రాకుండా పోయే ప్రశ్నే లేదు. అందువల్ల మన వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లారు? నిధిధ్యాసంలో వచ్చిన ఇవన్నీ భోజన కాల మధ్య గోవిందనామస్మరణ, గోవింద గోవింద. ఎవరు ఆ గోవిందుడు? ఎవరు? గోపిర్ వేదాంత వాక్యై ఏవ విందిత లభ్యత ఇది గోవింద. ఎట్టపోయింది? వేదాంత వాక్యాలతో తెలిసేవాడు, ఉపనిషత్తు వాక్యాలతో తెలిసేటువంటి వాడు గోవింద. చూసారా? అందువల్ల భోంచేసే మధ్యలో కూడాను అది మళ్ళీ విండి పైపులోకి వెళ్ళిపోకుండా ఇప్పుడు తింటా ఉన్నాడు అనుకోండి, మధ్యలోనే ఉంటుంది, పక్కనే ఉంటుంది ఇది విండి పైపు. దాంట్లో గనక పోయింది ఆహారం, ఇంకా పాస్పోర్టే అవసరం లేదు, డైరెక్ట్. అది ఎట్లా అంటే ఎట్లా పోకుండా ఉందో నాకు అర్థమే కాదు. అదొక్కటి అర్థమైనా సైంటిఫికలీ ఇంకా భగవంతుని మర్చిపోలేరు జనం. ఎందుకంటే ఏ క్షణమైన అన్నం తినేటప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అంత భోజనం చేసేటప్పుడు ఒక క్షణంలో చచ్చిపోయే అవకాశం ఉంది. అయినా బస్తాలు బస్తాలు మింగుతున్నా శుభ్రంగా ఉండమే కానీ భూమికి బరువుగా గాలికి అడ్డంగా ఏమి జరగడం లేదు. కనీసం దీనికైనా ఒక్కసారి నమః నమః ఉంచావయ్యా. కోట్లు ఉండిపోతే ఏ కోట్లు లేకపోయినా ఉండి కోటేశ్వరులు అయ్యాం, ఇది కేవలం నీ కృప అని భగవంతుడు నమస్కరిస్తాం. దేర్ఫోర్ భోజనకాల మధ్య గోవింద నామస్మరణ. అందువల్ల సంప్రదాయమైన కుటుంబాల్లో జరుగుతాయి ఇవన్నీ. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో భోజన కాల మధ్య ఎప్పటి తమాషా వాళ్ళు. మా తాత ఉంటాడు అనుకోండి, ఆ సమయానికి ఇట్లా పట్టుకుంటాడు భోజనాన్ని తినడం. భోజన కాల మధ్య గోవిందనామస్మరణ అని ఒక్కసారి ఇటు చూస్తాడు. పిల్లలుగా తింటా ఉన్నారు వాళ్ళని. అందుకని ఆయన మొదలయ్యేటప్పటికే రెడీ, తినేవాడు కూడా
మింగేసి, ఎందుకంటే మళ్ళీ కొడతాడేమో భోజన కాల మధ్య గోవిందానామస్మరణ అంటే వెంటనే గోవిందా గోవింద, ఇంతకన్నా పవిత్రమేమని చెప్పాలి. లడ్డు తినేవాడు అన్నాడు అక్కడ. 25 రూపాయలు పెట్టి లడ్డు కొని ఏది గోవిందనామస్మరణ తింటూ ఇంతకుముందు కన్నా బాగుందంటాడే కానీ గోవిందా గోవింద అన్నాడు. అది అక్కడ ఈ ఏకపరత్వం ఉండేటువంటి చోటే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పేది ఏంటంటే, నాయన భోజనాది విషయాల్లో విక్షేప నాస్తి. కాబట్టి నువ్వు అనవసరమైనటువంటి ఆ లాజిక్ తేవద్దు మా దగ్గర. అది సరే పరే. నెక్స్ట్, తత్వ విస్మృతి మాత్రాత్ న అనర్థ కింతు విపర్యయాత్ విపర్యేతుం న కాలోస్తి జటతి స్మరత క్వచిత్. అది తత్వ విస్మృతి మాత్రాత్ న అనర్థ. ఇంకొక లాజిక్ ఇది. ఏది భోజనాది కార్యాలయంలో నాయన పురుషార్థ హాని న భవేత్ అన్నాం కదా. పురుషార్థ హాని జరగడం లేదు, భంగకరం కాదు. అందువల్ల తత్వ విస్మృతి మాత్రాత్, ఒకవేళ మర్చిపోయామనుకోండి భోంచేసే టైంలో మర్చిపోయామనుకోండి, నా అనర్థ, అనర్థం లేదు నాయన దానివల్ల అంటాడు. ఒకవేళ భోంచేసేటప్పుడు కొద్దిసేపు మర్చిపోతాడు అంతే కదా, క్షణికమే కదా. ఈ కృషి వాణిజ్యం కంప్యూటర్ లాగా అనంతంగా ఉంటుంది విక్షేపమా. అదే ఇంతకుముందు మనం చూసింది. దీర్ఘ విక్షేపం కాదు కదా, దీర్ఘ విఘాతం కాదు కదా, కొద్దిసేపు మళ్ళీ వెంటనే స్మృతి వస్తుంది. అందువల్ల తత్వ విస్మృతి, ఏది ఆత్మయే సత్యం జగత్ మిథ్య అనేటువంటి జ్ఞానం ఉంది, దాని విస్మృతి మాత్రాత్ క్షణికంగా అది మనం మొమెంటరీగా మర్చిపోయినంత మాత్రాన నా అనర్థ, దానివల్ల వచ్చే అనర్థమేమీ లేదు. ఎక్కడొస్తుంది అనర్థం అంటే కింతు, కింతు ఎక్కడంటే విపర్యయాత్, విపర్యయాత్ విపరీత భావాత్ అనర్థ పురుషార్థ హాని భవతి. అర్థం చేసుకోవాల్సినట్టు కాకుండా మరొక విధంగా విపర్యయంగా పర్వర్టెడ్గా అర్థమైందే. అట్లా అర్థమైనప్పుడు దానివల్ల హాని కానీ, సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోవడంలో విపర్యయ జ్ఞానంలో నీకు హాని సంభవిస్తూ ఉంది, అనర్థం సంభవిస్తుందే కానీ తాత్కాలికంగా విస్మృతి కలిగినంత మాత్రాన అనర్థము లేదు. అది విపర్యయాత్ విపరీత భావాత్ పురుషార్థ హాని భవతి అనర్థ భవతి ఇత్యర్థ. అయితే స్వామీజీ ఇక్కడ కూడా మరుపు రావడం వల్ల విపర్యయం జరగలేదా? అంతసేపు మర్చిపోవడం జరగలేదండి. విపర్యేతం న కాలోస్థి, క్లియర్. ఇది విపర్యేతం కాలహ అస్థి నా క్వచిత్. ఒకవేళ మర్చిపోవడం జరిగింది కదా, అది ఎంతో కాలం ఉండదు. సపోజ్ ఎవరైనా వచ్చి మధ్యలో భోంచేస్తూ ఉంటే మాట్లాడారు అనుకోండి, ఆ సమయంలో మనకు ఆత్మ విషయం జ్ఞాపకం రాకుండా మర్చిపోయినాం అనుకోండి, అతనికి సమాధానం చెప్పేసిన తర్వాత మళ్ళీ వెంటనే అదే స్మరిస్తుంది. అది జటతి, జటతి స్మరత, స్మరత జటతి, వెంటనే అది మళ్ళీ స్మరణకు రావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోయేటువంటి అవకాశం లేనే, మర్చిపోయినా తాత్కాలికంగా మర్చిపోవడమే కానీ మళ్ళీ వెంటనే అది జ్ఞాపకం వస్తుంది కనుక విపర్యయం కిందకి రాదు. చూశారు నాయన ఏంటి ఎంత ఇంపార్టెంటో నిధిధ్యాసన. అర్థమైంది ఇప్పుడు మీకు. అంత క్షణకాలం, క్షణార్థమపి, నారద మహర్షి చెప్పినట్టుగా క్షణార్థమపి వ్యర్థం ననేయం, అది నిధిధ్యాసన. ఒక్క అరక్షణం కూడా మనం వృధా చేయకూడదు. ఎందుకంటే బ్రహ్మాభ్యాస విషయం, నిధిధ్యాసన విషయం, ఆత్మజ్ఞానం అంత ఇంపార్టెంట్ ఇది. కాబట్టి కేవలం ఒక క్షణం మాత్రాన దానివల్ల వచ్చే నష్టం లేదు అంటాడు. బాగా అర్థం చేసుకోండి. మోమెంటరీ ఫర్గెట్ఫుల్నెస్, నాట్ పర్మనెంట్. మోమెంటరీ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ నాట్ సో డేంజరస్.
ఈజ్ నాట్ సో డేంజరస్ యాజ్ an erroneous conviction that the world is real, external, and totally independent in itself. క్లియర్? అది విపర్యాయం. జగత్ అనేది తను ప్రత్యేకంగా ఉంది, మనకన్నా వేరుగా బాహ్యంలో ఉంది. ఇది ఎరోనియస్ నోషన్, కన్విక్షన్. ఇది విపరీత భావన. ఎరోనియస్ కన్విక్షన్ విపరీత భావన. ఇది ప్రమాదకరం. అంతేగాని మూమెంటరీ ఫర్గెట్ఫుల్నెస్, ఓ క్షణ మాత్రం మనం మర్చిపోయినంత మాత్రాన దానివల్ల అనర్థం లేదు. ఎందుకని అనర్థం లేదు? వెంటనే మళ్ళీ జ్ఞాపకం వస్తుందో జటతి. విపర్యాయానికి అవకాశం లేదు. యోగంలో నీకు తెలుసుకుంటే మంచిది మీరు, అందుకని చెప్తున్నా. ఇతరుల కోసం కాదు, అర్థం కాని వాడికి ఏం చెప్పి ఉపయోగం లేదు. మీకు అర్థమవుతుంది అనే భావనతోనే. ఎందుకంటే మీ అందరికీ జీవితంలో ఆత్మానుభూతి కలగాలని ఆశించేటువంటి వాడిని కనుక. అది యోగంలో విపర్యాయం ఉందా లేదా? శుభ్రంగా శుభ్రంగా ఉంది. యోగంలో ఎక్కడ ఆయనకి ఆత్మ స్మృతి? ఎక్కడ ఆత్మ స్మృతి? దండాలు తీసేవాడి చూడు, చేస్తూ ఉంటాడు కదా. అప్పట్లో ఆ రోజులు 200, 150, నా దగ్గర కూడా దించారు పెద్దవాళ్ళు. 100, 200 వాళ్ళు కూడా పోయేవాడిని. ఎందుకు అనుకునేవాడి రోజు పోదానే బాగాలే బొంగు లే ఇట్లా ఒకటి. ఒక్కోసారి 10 అయిన తర్వాత 10:30 అంటారు మనం జాగ్రత్తగా లేకపోతే. అలా చేయించేవాళ్ళు. సరే ఆరోగ్యంగా ఉండాలని చేయించారనుకోండి. అట్లా లేచిన తర్వాత చూడండి, ఎవరిని కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని అప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేదు ఇప్పుడు అనుకుంటా. అంతా చేసి ఉండే సరిపోయి. ఇది ఆత్మస్మృతే, దేహస్మృతే. అది ఇటు కూర్చునేది, పొట్ట లోపలికి లాగేది. నువ్వు లాగాల, పేదోడికి పాపం లోపలనే ఉంది పాపం. నువ్వు లాగాలి, ఇటు పెట్టుకొని ఏందా ఇప్పుడేంది ఆ కొట్టేటప్పుడే వెనక్కి చూస్తాడు ఎంత లోపలికి పోతుంది. ఇది పోతే ఏమి లాభం సార్? ఇది ఇక్కడ పోవాలి సార్, ఇది ఇక్కడ పోవాలి. ఇది విపర్యాయం, ఎరోనియస్ కన్విక్షన్. బాగా అర్థం చేసుకోండి, మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను. ఇది ఓపెన్గా చెప్తే ఎవడికి అర్థం కాదు. వాడికి ఎప్పుడు అర్థమవుతుందంటే ధరించాలి, మోక్షం కావాలనుకున్నప్పుడు అర్థమవుతుంది తప్ప ఇంకొక విధంగా అర్థమయ్యే అవకాశం లేదు. ఇటువంటి వాటిల్లో ఇవన్నీ శాస్త్రాలు నేను కాదడం లేదు. వీటిలో ఎక్కడ కూడాను ఆత్మస్మృతి నిరంతరం ఉండే అవకాశం లేదు. ఈ భోజనాది వ్యవహారాల్లో కొద్ది విస్మృతి జరిగినా తాత్కాలికంగా జరుగుతుందే కానీ అది నిరంతరం జరిగే అవకాశం లేదు. ఓకే, ఇంకా ఉండే ఇంకొక 1, 2, 3 తర్వాతది కూడా ఒక రకమైన పూర్వపక్షం. తర్వాతది శాస్త్రం వస్తూ ఉంది. తమేవ ఏకం విజానీత. ఇది బృహదారణ్యకం అండ్ ముండకోపనిషత్తు. ఆహారాది త్యజన్యేవ జీవేచ్ఛ. ఇది అద్భుతం. ఇదంతా చెప్పిన తర్వాత జనకాదే కథం రాజ్యం ఇది చేత్. మరి వాళ్ళంతా చేశారు కదా జనకాదులంతా కూడా, అది ఏమిటి అనే క్వశ్చన్. వాళ్ళకి మనకుండే డిఫరెన్స్ అక్కడికి ఈ టాపిక్ అవుతుంది. ఇవి నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం నాయనా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.